సో వెల్కమ్ మై పార్ట్నర్స్, వెల్కమ్ అందరికీ నమస్తే. సో మరి ఇంకొక 10 నిమిషాల్లో మనకి ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది. సో మేడం కూడా వచ్చారు. సో వెల్కమ్ డియర్స్. అప్పటిదాకా మీకు ఏ డౌట్ ఉన్నా లేకపోతే ఏదైనా అడగచ్చు. సో ఐఫోన్లో కూడా ఓపెన్ అవుతుంది. మొన్నటిదాకా మనకి ఐఫోన్లో ఓపెన్ అవ్వలేదు. నాకు ప్లస్ పాయింట్ అయింది, ఎందుకంటే సామ్సంగ్లో నాకు ఎర్రర్ వస్తుంది. జి రాజేశ్వర్ సార్ హ్యాండిల్ చేశారు, వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాం. వెల్కమ్ సార్. సామ్సంగ్లో నాకు ఎర్రర్ వస్తుంది. సో ఈ ఐఫోన్లో ఓపెన్ అవ్వట్లో నాకు మంచిది అయిపోయింది, ఎందుకంటే నేను రీఫార్మింగ్ చేసుకోవడానికి నాకు ఈజీగా ఉండేది. లేకపోతే నేను రీఫార్మింగ్ చేసుకోలేదు 3 రోజుల నుంచి. సో జి రాజేశ్వర్ సార్, మీకు హ్యాండ్ రైజ్ ఇచ్చాం. వెల్కమ్. మీరు హ్యాండ్ రైజ్ చేస్తారు, మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాం. ఏమైనా మాట్లాడుకుంటే మాట్లాడచ్చు. సో మరి పార్ట్నర్స్, వెల్కమ్ అందరికీ నమస్తే. సో మరి రామతేజ్ సార్ కూడా వచ్చారు, వెల్కమ్. సో ధనవంత్ శంకర్ సార్, వెల్కమ్. సో ఈరోజు ఏంటంటే మనకు ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ప్లాన్ ప్రెజెంటేషన్ తర్వాత మనము డిస్కస్ ఉంటుంది. సో ఇంకొక 10 నిమిషాల తర్వాత మనకి ప్లాన్ ప్రెజెంటేషన్ స్టార్ట్ అవుద్ది, అంటే 10 గంటలకి. మరి అప్పటిదాకా మనము వాటి గురించి ఏదైనా మనం డిస్కస్ చేసుకోవచ్చు, ఏదైనా మనం మాట్లాడచ్చు. వెల్కమ్ ఎవ్రీబడి, అందరికీ నమస్తే. ఇందాక ఏం చెప్పాను నేను, ఓకే సామ్సంగ్లో అప్డేట్ చేసి పెట్టాను ఇంకా 8.2లో. సో నాకు రీఫార్మింగ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. బట్ ఏంటంటే ఇప్పుడు మొన్న ఐఫోన్ ఓపెన్ కాలేదు మనకి 1 మంత్ వరకు. ఇది మన pvsmart.io.com. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఐఫోన్లో ఓపెన్ అవుతుంది. సో నాకు ప్లస్ పాయింట్ అయిపోయింది. సో నేను రీఫార్మింగ్ ఇందులోనే చేసుకోవడం జరిగింది. లేకపోతే నాకు రీఫార్మింగ్ ఎలా చేయాలన్న ఒక ఇది ఉండే, ఓపెన్ అవ్వట్లేదు కదా, ఎర్రర్ వస్తుందని చెప్పేసి. అందరికి వస్తుందా? కొంతమందికి వస్తుంది అనమాట, అందరికి రావట్లేదు, కొంతమందికి వస్తుంది. సో అప్పటిదాకా ఒక్కసారి మరి ఎవరు హ్యాండ్ రైజ్ లేదు కదా. జి రాజేశ్వర సార్ అని ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సో మనం కొద్దిగా స్క్రీన్ షేర్ చేద్దాం. సో కాయిన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేశాను. పీవీసీ మెటా. ఓకే. సో ప్రైవేట్ సిచ్యువేషన్లో మనకి 6378 అంటే దగ్గర 65 ఉంది సార్. ఇప్పుడు 65 ఉంది. చాలా మంది చూస్తున్నారు, అయ్యో తగ్గుద్దేమో సంథింగ్ అని. బట్ మేబీ చూసారా, కొంతమంది మనము పెరిగితే బాగుండు అని మనకు ఉంటుంది, బట్ తగ్గితే కూడా బాగుండు, నేను కొనుక్కోవాల్సి ఉంది అని కూడా అనుకుంటారు. సో దట్స్ వై ఏమంటామంటే మనం అందుకే ప్రైస్ తగ్గినా బెనిఫిట్, మనకి పెరిగినా బెనిఫిట్. అంటే మీరు ఆలోచించండి ఎట్లుంటుంది మరి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు 2,000 యూఎస్డిటీ దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు కొద్దిగా తగ్గుతుందో మళ్ళీ నేను తీసుకున్నామని చెప్పేసి. అర్థమైనా సార్? సో మనము ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఏంటి, పెరుగుదే బాగుండు అని మన ఆలోచన. ఎస్, అట్లుంటుంది. అది కామన్ చీజ్ అనమాట ఇది, అందుకు అలా చెప్పాను మీకు. అది నార్మల్ అనమాట, అదేం పెద్ద ఇది కాదు. సో ప్రతి ఒక్కరు అలాగే ఆలోచిస్తారు. ఆల్రెడీ కొనుక్కొని ఉన్న వాళ్ళేమో పెరుగుతూ బాగుంది అనుకుంటారు. ఇక తీసుకుందాం అనుకున్న వాళ్ళేమో ఇప్పుడు మొన్న నాకు డబ్బులు లేవు, ఇప్పుడు నాకు డబ్బు ఉంది, అందుకని చెప్పేసి నేను యూఎస్డిటీ తెచ్చి పెట్టుకున్నాను నా యొక్క ఇది వ్యాలెట్లో. ఇప్పుడు మరి కొద్దిగా తగ్గితే మంచిగా ఉంటుంది సార్, ఎప్పుడు తగ్గొచ్చు అని కూడా మరి అడుగుతారు పబ్లిక్. సో అలా ఉంటుంది మరి. సో మరి డియర్ పార్ట్నర్స్, చూద్దాం ఏది ఏమైనా మనకి. సో మై డియర్ పార్ట్నర్స్, అందుకని
ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండండి. అలర్ట్గా ఉండి పెరిగినా తరిగినా తగ్గితే కూడా అలా చేసుకునేవాడానికి రెడీగా ఉన్న వాళ్ళు మన మీటింగ్లోనే చాలా మంది ఉన్నారు. అందుకే మీకు చెప్పాను నేను. మై పార్ట్నర్స్, ఇది 1 అవర్లో ఉంది. దీన్ని మనము 1 డేలో పెడదాం. ఓకే, సారీ. ఓకే, సో ఓకే, మరి టైం ఇంకా ఉంది కదా. సో ఇంకా 5 నిమిషాలు ఉంది. ఈ 5 నిమిషాల్లో మనము జస్ట్ జనరల్ విషయాలు మాట్లాడుకుందాం. సో చూసారా, TNSR అనే కాయిన్ లిస్టెడ్ అవ్వడం జరిగింది. మనం మొన్న చూపించాం మీకు న్యూ లిస్టింగ్ లో. బైనాన్స్ ఓపెన్ చేసి చూడండి, మీ అందరూ బైనాన్స్ ఓపెన్ చేశాను ఇప్పుడు. సో ఇది చూస్తే ఈ రోజే లిస్టెడ్ అయింది. ఓకేనా, ఇప్పుడు $1.83 అంటే సో చూడండి, ట్రేడ్ చూసుకుంటే ఈ రోజే 8/4/2024. సో ఇది హైయెస్ట్ 245 వరకు కూడా వెళ్ళింది. ఆల్ టైమ్ హై చూడండి ఈ రోజు ఇది. సో ఎంతతో అయితే ఆల్ టైమ్ లో వచ్చేసి 1.82. అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అంతే ఉంది ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో. సో ర్యాంక్ వచ్చేసి 2422. మ్యాక్సిమం సప్లై 1 బిలియన్ అంట. 1 బిలియన్. హైయెస్ట్ 2.45 అంటే $2.5 వరకు కూడా, కొంచెం తక్కువ కానీ $2.5 వరకు కూడా వెళ్ళడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ సబ్మిట్ తర్వాత ఇవన్నీ మనకు తర్వాత చూద్దాం అవన్నీ. సో ఇది ఈ రోజే మనం 3 రోజుల క్రితం చూసాం కదా, మనం 3 days సంథింగ్ అని చూపించింది కదా అది అలాగా. సో అలాగే జస్ట్ డబ్ల్యూ ఇది కూడా ఏంటి చూద్దాం. కొత్త కాయిన్స్ అనమాట ఇవి. ఇది గత 1, 2, 3, 4, 5, 6 days బిఫోర్. సో 994 అంటే ఒక దగ్గర $1 అనుకోవచ్చు. ఇది ఎప్పుడు వచ్చింది, ఎంతతో వచ్చింది? ఆల్ టైమ్ హై 16. వావ్, $1.5 అనుకోవచ్చు. ఒక డాలర్ మీద 60 అంటే 1.5 కంటే కొంచెం ఎక్కువ. ఇది కూడా ఇది 10 బిలియన్. వావ్, ఇందాక మనం చూసిందేమో ఐ థింక్ అది ఎంత నాకు మర్చిపోయాను చూసి. ఓకే, విన్నప్పుడు ఆల్ టైమ్ లో వచ్చేసి 0.920, హై వచ్చేసి 1.60. సో ఇంతకు ముందర ఇంత ఒక్క నిమిషం చూద్దాం. ఇది ఇన్ఫోలో మర్చిపోయాను. సో ఇన్ఫో ఇది 1 బిలియన్, అదేమో 10 బిలియన్. వావ్, ఈ TNSR అనేమో 1 బిలియన్ సప్లై, టోటల్ సప్లై. ఈ డబ్ల్యూ అనేమో 10 బిలియన్స్. అంటే 9వ వంతులు ఎక్కువ దానికంటే. ఓకే, లూజర్లో ఎవరున్నారు ఈరోజు అంటే వీళ్ళు. లూజర్లో చాలా తక్కువ మంది ఉన్నారు, గెయినర్లోనే చాలా మంది ఉన్నారు. సో ఈ TNSR అనేది ఈ రోజు వచ్చిన కాయిన్ అది. సో మరి పేరు పొందినవి లేవు అని మనం అనుకుంటున్నాం, కానీ ఇక్కడ చూస్తే చూడండి, FER ఫార్మ్ అంట $80. దీని సంగతి ఏంటి చూద్దాం ఒకసారి. చూస్తే ఇది మరి $128 వరకు కూడా వెళ్ళింది ఒకప్పుడు ఇది. సో ఇప్పుడు ప్రైస్ సిచ్యువేషన్ 80 ఉంది. 80, 128 అంటే 30, 20, 50, 40 అంటే దగ్గర $48 తగ్గినట్లు లెక్క చెప్పాలంటే. బట్ ఇప్పుడు మళ్ళీ పైకి వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే టోటల్ సప్లై వచ్చేసి చాలా తక్కువ అనుకుంటున్నాను. ఇష్యూ డేట్ వచ్చేసి 1/9/2020. ఇది 2020లో వచ్చింది. ఆల్ టైమ్ హై వచ్చేసి చూడండి $2,236. వావ్, ఇప్పుడు $80 వచ్చింది అది. సో ఇది ఆల్ టైమ్ లో వచ్చేసి $20. 1/9/2023 నాడు ఎంత ఉంది ఇది? $20. అంటే ఈ మధ్యన మళ్ళీ పెరుగుతుంది ఇది. సో $2,236 ఉన్న కాయిన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో $80 ఉంది ఇది.
వావ్, వాట్ హిస్టరీ. చూడాలి దీన్ని. FARM. ఇట్స్ ఓకే. జస్ట్ జనరల్ టాపిక్ మాత్రమే ఇది. మీరు ఎవరో దీన్ని మనము మీకు తెలుసు అందరికీ. నేను ఇక్కడ ఓపెన్ ఏది కనబడితే అదే చెప్తాను, ఎందుకంటే మనం దీన్ని ఫోకస్ చేయకూడదు. బట్ ఏంటంటే క్రిప్టో దునియా కదా, కొద్దిగా క్రిప్టో దునియాలో క్రిప్టో గురించి, క్రిప్టో వరల్డ్ లో ఉన్నాం కదా, మనం క్రిప్టో వరల్డ్ లోకి వెళ్తున్నాం కదా, మనం ఆల్రెడీ వెళ్ళాం. ఏది మన పీవీసీ మీద వచ్చేసి క్రిప్టో కదా, అందుకని కొద్దిగా క్రిప్టో గురించి చూపిస్తాను అంతే. ఇక్కడ దేన్ని ప్రమోట్ చేయడం కాదు. ఇవన్నీ ఇక్కడ కనిపించే నేను ఇప్పుడే చూస్తున్నాను, అలాగని చెప్పేసి మరి ఇదే ఓపెన్ చేసి ఇదే చెప్పాను. అలా దేన్ని మీరు తీసుకుని అని చెప్పడం కాదు, లేకపోతే వద్దు అని చెప్పడం కాదు. ఓకేనా, జస్ట్ ఇలా చూస్తున్నాం అంతే. హార్ట్ లో ఏమున్నదంటే ఎస్ అఫ్ కోర్స్ ఇవే 3 ఎప్పుడైనా. సో మరి 590 బీటీసీ మళ్ళీ 71 వరకు కూడా వెళ్ళిందా. బీటీసీ అంటే బిట్ క్యాన్సర్. సో పెప్పే కూడా బాగుంది. పెప్పే వచ్చేసి మొన్న 650 చూసాను, ఈ రోజు 764 వరకు కూడా వెళ్ళింది. ఓకే, సోల్ వచ్చేసి 181. సో ఇథీరియం ఓకే మామూలే. సో బీటీసీని చూసుకుంటే చూడండి, ఇది ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాయిన్ అనమాట. సో ఈ రోజు అది పెరుగుతూ కనబడుతుంది మనము దీని యొక్క క్యాండిల్ చూస్తే. దీని ఇన్ఫో చూసినా కూడా మరి 1/11/2008 ఆ రోజున మరి ఆల్ టైమ్ లో వచ్చేసి దీన్ని చూడండి సార్ 0.048. అంటే ఇప్పుడు పెయిడ్ సిచ్యువేషన్ లో మన పీవీసీ కంటే కూడా తక్కువ ఆ టైంలో, ఆ రోజుల్లో. బట్ ఇది 73,000 వరకు కూడా వెళ్ళింది. 74,000 దగ్గర దగ్గర $74,000 వరకు కూడా వెళ్ళింది ఇది. బట్ పెయిడ్ సిచ్యువేషన్ లో 72,000 వరకు కూడా ఉంది అనమాట. 72,000 యూఎస్డిటీ వరకు ఉంది, డాలర్ల వరకు ఉంది. ఓకేనా, సో ఓకే. బట్ టైం అయింది. ఓకే, 7:31 అయింది. సో ఎవరు వచ్చినా రాకుండా మనం ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఈ జనరల్ టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే, వచ్చే వాళ్ళు వస్తారు. సో ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది కదా నెంబర్ 1 గా. ఎందుకంటే మరి మనము ఈ యొక్క ప్లాన్ ప్రెజెంటేషన్ మనకు బ్యాక్ బోన్ ఆఫ్ ప్లాన్ ప్రెజెంటేషన్. సో ఇది మనము స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వింటేనే మనకు అర్థమవుతుంది. సో వితౌట్ ప్లాన్ ప్రెజెంటేషన్ అందరితో కాదు, అందరు చెప్తే కూడా మనం వినకూడదు. దే హౌ టు డూ. అతను కానీ ఆమె కావచ్చు, సార్ కావచ్చు, మేడం కావచ్చు, వాళ్ళు పీవీసీలో ఉన్నారా, ఉంటే వాళ్ళు టోకెన్ ఫార్మింగ్ అండ్ సీడ్ బర్నింగ్ చేసుకుంటున్నారా, ఎవ్రీడే మీటింగ్ వస్తున్నారా, వాళ్ళకి ఇష్టం గురించి ఎంత తెలుసు, వాళ్ళతోనే మనం ప్లాన్ ప్రెజెంటేషన్ వినాలి. అవునా కదా. సో కొంతమంది మాట్లాడాలన్న ఆలోచనతో కూడా నేను ప్లాన్ ప్రెజెంట్ చేస్తా అంటారు. బట్ వాళ్ళకి మన ఛాన్స్ ఉండదు ఇక్కడ. అలాంటి వాళ్ళకి నువ్వు చెయ్యు, ఫస్ట్ నువ్వు పీవీసీ చేసుకో, పీవీసీలో సంపాదించుకో, దెన్ ఆ తర్వాత నీకు పీవీసీ గురించి అవగాహన చేసుకో. ఆ తర్వాత కదా నువ్వు చెప్పొచ్చు, నువ్వు చెప్పినప్పుడు మీకు వినాలని ఉంటుంది. బట్ వితౌట్ జస్ట్ వచ్చి ఈ రోజే నేను చెప్తాను అంటే సో వి కెనాట్ యాక్సెప్ట్. ఓకేనా. సో ఎనీవే మై పార్ట్నర్స్, థ్యాంక్ యూ ఇప్పటిదాకా ఉన్న వాళ్ళందరికీ. సో మరి ఇక మనము మేడం ఇన్వైట్ చేస్తాను నేను. సో మనకి యాక్చువల్లీ బ్యాక్ బోన్ అనేది ఇప్పుడు చెప్పబోయే మొత్తం మన ప్లాన్ ప్రెజెంటేషన్లో ఉంటుంది. సో ఇక నేను లేట్ చేయకుండా మరి మేడం వెల్కమ్ చెప్తున్నాను. నేను వెల్కమ్ చెప్పిన వెంటనే మీరందరూ కూడా మైక్ అన్మ్యూట్ చేసుకొని సో మేడంకు మరి వెల్కమ్ చెప్దాం. సో వార్మ్ వెల్కమ్, గ్రేట్ వెల్కమ్ మేడం మౌనిక మేడం, వెల్కమ్. వడపల్లి మౌనిక మేడం, వెల్కమ్ మేడం. సో అందరూ ఒక్కసారి వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ మేడం. గ్రేట్ లీడర్, గ్రేట్ లీడర్. వెల్కమ్ మౌనిక చెల్లెమ్మ, వెల్కమ్. వెల్కమ్ మేడం, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ నాకు చక్కటి అవకాశం ఇస్తున్నందుకు. గుడ్ మార్నింగ్ రాజేష్ సార్కి, వెంకటేశ్వర్ సార్కి, దానబోయిన శంకర్రావు సార్కి గుడ్ మార్నింగ్. కోట వెంకటేష్ సార్కి, పివి వీరాంజనేయులు సార్కి, కేవికే యాదవ్ సార్కి, మాలోతు రమేష్ సార్కి, ప్రతి ఒక్కరికి, సత్యనారాయణ సార్ ఉన్నారు, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి కూడా, సత్య సార్ ఉన్నారు, హఫీజ్ సార్ ఉన్నారు, రమేష్ రెడ్డి సార్, కృష్ణప్రసాద్ సార్, అయోధ్యరామ్ సార్, సీతమ్మ మరియు ఫణికుమార్ సార్, పురుషోత్తం సార్, శ్యాంబాబు సార్, రాజేష్ సార్,
ప్రతి ఒక్కరికి సారీ, అందరి నేమ్స్ చెప్పలేకపోతున్నాను. రామంజనేయులు సార్, లక్ష్మణ్ సార్, ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మరియు థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. రాజేష్ సార్కి కూడా మరియు శంకర్ సార్కి కూడా మార్నింగ్ టైంలో అవకాశం ఇస్తున్నందుకు. మరియు మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పీవీసీ మెటా టీమ్కి, పీవీసీ లాన్ టీచ్ అండ్ అర్న్ క్రిప్టో కువైట్ టీమ్కి కూడా గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ప్లాన్లోకి వెళ్తున్నాను. బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ప్లాన్, పీడిఎఫ్ఏ బ్యాక్ బోన్ సార్. పీడిఎఫ్ఏ బ్యాక్ బోన్ మనకు ప్లాన్ అనేదే. కాబట్టి మనం ప్లాన్ లేనిది ఏం చేయలేము సార్. గోల్ ప్లాన్ యాక్షన్, గోల్ ప్లాన్ యాక్షన్. గోల్ ఉన్నప్పుడు ప్లాన్తోని ముందుకెళ్ళినప్పుడు క్రియాశీలకంగా చేసినప్పుడే అది ఖచ్చితంగా అమలులోకి వస్తుంది, సాధ్యపడుతుంది మనకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లాన్ తీసుకుంటున్నాను. చూడండి సార్, చిన్నగా హింట్స్. ఫస్ట్ పీవీసీ మెటా ప్రాజెక్ట్, పార్లివైన్ ఇంటర్నేషనల్ నుండి వచ్చిన మన పీవీసీ మెటా ప్రాజెక్ట్. ఇది ఒక ప్రోగ్రామ్ కాదు, ఇది ఒక వట్టి ఒక పేపర్ రైటింగ్తో చేసినటువంటి ప్రోగ్రామ్ కాదు. పీవీసీ మెటా ప్రాజెక్ట్ నిర్మాణాత్మకమైనది. మరి డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ నిర్మించినటువంటి ఒక ప్రాజెక్ట్. మీరు ఇంట్రెస్ట్గా వినడానికి ప్రయత్నించండి, శ్రద్ధగా వినండి. మొబైల్ స్క్రీన్ని రొటేట్ చేసుకోండి. మరియు కోహోస్ట్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి ప్లాన్ వినేలా చేయండి. డైరెక్ట్గా మనం చెప్పేదానికంటే ప్లాన్ మన టీం వాళ్ళకి వినిపించినట్లయితే ఇలా ఉంటుందా, దీనికి ఇంత ప్రాధాన్యత ఉందా అని వాళ్ళకి తెలుస్తుంది సార్. వాళ్ళు అనుకునే అవకాశం కూడా ఉంది. మన పీవీసీ మెటా, మన పార్లివైన్ సిస్టమ్ యొక్క ఫౌండర్, నిర్మాణం ఎవరు చేశారు సార్? నిర్మాణకర్త డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. హీఈస్ విజనరీ అండ్ మ్యాథమెటిషియన్. తను ఒక దూరదర్శి, భవిష్యత్తు ఆలోచన ప్రణాళిక కలిగినటువంటి ఒక శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. మన పార్లివైన్ సిస్టమ్ 2015లో వచ్చింది సార్. భారతదేశంలో కాదు, యుఎస్ఏలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2018లో మన భారతదేశానికి రావడం జరిగింది. మన భారతదేశంలో దీని యొక్క సేవలు ఎప్పటి నుండి మనకు అందుబాటులో ఉన్నాయి సార్? 2018లో. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ సార్ చూడండి, www.parliament.com. మన parliament.com చూడండి సార్. పార్లివైన్ 2015లో వచ్చినప్పుడు సార్, మన ఉపయోగీకర్త అంటే మన హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఐడి ఉండేది. ఈ ఐడి ప్రకారంగా మింట్ రూపంలో అనేక రకాలుగా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక మింట్ ఈక్వల్ 75 రూపాయలు ఉండేది. దీని యొక్క కమ్యూనిటీ 50,000 కమ్యూనిటీ ఉన్నప్పుడు సార్ సుమారుగా 192 సార్లు దీని యొక్క రేట్ అనేది ఏమైంది సార్? గ్రోత్ అయింది, పెరిగింది. 2015లో ఎవరైతే 10,000 పెట్టి పర్చేస్ చేశారో వాళ్ళు సార్ 19,20,000 రూపాయలు సంపాదించుకున్నారు. నెక్స్ట్ చూడండి సార్, ఎందుకు ఇదంతా చెప్పడం జరుగుతుంది? గత అనుభవాన్ని గురించి తెలుసుకుంటూ వెళ్తే ఇన్ని డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందా? ఉన్నప్పుడు దీంట్లో మనం ముందుకు ఎందుకు వెళ్ళకూడదు అనేటువంటి ఒక క్వశ్చన్ మనకు వస్తుంది సార్. ఒక క్వశ్చన్ మనకే ఒక రేజ్ అవుతుంది క్వశ్చన్. ఎప్పుడైతే 2002 సంవత్సరాలలోనే 192 రేట్లు పెరిగింది సార్. అది రేటు చూడండి, ఒక మింట్ రూపం అది 75 రూపీస్ ఉన్నప్పుడు 192 × 5,000 సార్. చూడండి, 5,000 రూపాయలతో ఎవరైతే 2015లో పర్చేస్ చేశారో వాళ్ళకి సార్ 9,60,000 రూపాయలు సంపాదించుకునే ప్రాఫిట్ వాళ్ళకి లభించింది. అప్పుడు సార్ 2017లో ఈ మింట్ రూపంతో
అనేక డబ్బులు సంపాదించుకున్నారు, మరియు అనేక కళలను కూడా సాకారం చేసుకున్నారు. చూడండి, और अपने छोटे छोटे सपनों को भी पूरा किया. తన చిన్న చిన్న మనందరి చిన్న చిన్న కళలను కూడా మనం సాకారం చేసుకున్నాం. అందులో సార్ ఘర్ బనానా, బైక్ యా కార్ లేనా, సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం, పిల్లల మంచి భవిష్యత్తు కోసం మంచి స్కూల్లోనే చేర్పివ్వడం. క్యా ఆప్కే భీ సబ్ డూ యూ హ్యావ్ డ్రీమ్? మీకు కూడా మనందరికీ కళలు ఉన్నాయా లేవా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్ 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 సార్ ఎస్. ఇందులో సార్ సమయకి ఆజాదీ చూడండి, ఫ్రీడమ్ ఆఫ్ టైం, पैसों की आज़ादी, फ्रीडम ऑफ मनी, बच्चों की बेहतर पढ़ाई, చిల్డ్రన్ యొక్క మంచి ఎడ్యుకేషన్, గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకు అనేటువంటి ఒక ఆ కళ కూడా నెరవేరింది. మంచి స్కూల్లో జాయిన్ చేయడం, విదేశాల టూర్లకు వెళ్ళడం, పిల్లలకి మ్యారేజ్ చేయడం, మంచి సంబంధాలు చూసి మ్యారేజ్ చేయడం. ఖుద్ కా బెహతర్ ఘర్, తన సొంత ఇంటి కళ నెరవేరింది. లాఖో రూపాయే బ్యాంక్ బ్యాలెన్స్, లక్షల రూపాయల డబ్బును బ్యాంక్ బ్యాలెన్స్ చేయడం. తర్వాత మనకు నచ్చినటువంటి బైక్ యా కార్ ఏదైనా కొనుక్కోవడం. ఇవన్నింటినీ కూడా మనం సాకారం చేసుకున్నాము, చేసుకోబోతాము, ఖచ్చితంగా చేసుకుంటాము. ఎస్, మన పీవీసీ మెటా సిస్టమ్ ద్వారా ఇంకా మనం డెవలప్ అవుతాము ఆర్థిక అభివృద్ధిలో. ఇది ఒక విశాలమైన ప్రాజెక్ట్, క్రిప్టో ప్రోగ్రామ్. మనది క్రిప్టో ప్రోగ్రామ్ సార్. ఇందులో 2 types ఆఫ్ ఇన్కమ్, 2 రకాల ఇన్కమ్ని సంపాదించుకునే అవకాశం ఉంది మనకి. యాక్టివ్ ఇన్కమ్, ఒంటరిగా ముందుకెళ్తూ సంపాదించవచ్చు. ప్యాసివ్ ఇన్కమ్, టీంతో పాటు మనం మహాగణమే ప్రభంజనంగా మనమందరము కలిసి కూడా డబ్బు సంపాదించుకునే అవకాశం మనకు పీవీసీ మెటా సిస్టంలో ఉంది. చూడండి సార్, మింటికి శాందార్ సఫలత దిఖాతే హువే, మింటి యొక్క గొప్ప సక్సెస్ని చూపిస్తూ మళ్ళీ ఇంకొక గొప్ప గ్రేట్ సక్సెస్ని తీసుకొచ్చింది మన పార్లమెంట్ సిస్టమ్. వాట్ ఈస్ దట్? పీవీసీ మెటా డీసెంట్రలైజ్ సిస్టమ్. సెంట్రలైజ్ నుండి డీసెంట్రలైజ్డ్ అయింది. దిస్ ఈజ్ పీవీసీ మెటా సిస్టమ్. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ సార్ www.pvcmeta.io. ఇది సార్ మన లైఫ్ని సెట్ చేసే కరెన్సీ. చూడండి సార్, ఇది ఎప్పుడు వచ్చింది? జూలై 28, 2022 వచ్చినది అని అందరికీ తెలుసు. నెక్స్ట్ చూడండి సార్, 6 నెలల్లో 12.30 వరకు పెరిగిపోయింది. ఫస్ట్ మంత్లో 75-80 రూపాయలు ఉన్నటువంటి మన పీవీసీ మెటా రేట్ $1 నుండి 6 నెలల వరకు 12.30 వరకు వెళ్ళిపోయింది. అది 12.30 వరకు మళ్ళీ ఒక 6 నుండి 8 నెలల వరకు చాలా రోజులు అక్కడే స్టాప్ చేయడం జరిగింది, మన కోసం, మనం సీడ్ ఫండింగ్ చేయడం కోసం. నెక్స్ట్ చూడండి సార్, క్రిప్టో ప్రోగ్రామ్ పీవీసీ మెటా మెటావర్స్ కరెన్సీ. ఏంటిది సార్ ఇది? మెటావర్స్ కరెన్సీ. ఆల్రెడీ మార్నింగ్ టైంలో వింటున్నారు కావచ్చు. మెటావర్స్ గురించి మనం వైట్ పేపర్లో చెప్పుకుంటున్నాము డైలీ. నెక్స్ట్ చూడండి సార్, ఇది మెటావర్స్ కరెన్సీ అంటే ఊహా ప్రపంచంలో కూడా ప్రకృతితో పాటు ముందుకెళ్తూ న్యాచురల్గా మనం వ్యక్తిగతంగా అనుభవం పొందుతూ డబ్బు సంపాదిస్తూ మనోరంజకంగా ఎంజాయ్ చేస్తూ మన పీవీసీ మెటాతో మనం ముందుకు వెళ్ళగలుగుతాము. నెక్స్ట్ చూడండి సార్, క్రిప్టో ప్రోగ్రామ్ ఏంటిది? వాట్ ఈస్ పీవీసీ మెటా? పీవీసీ మెటా ఒక క్రిప్టో టోకన్. ఇది డీసెంట్రలైజ్డ్. ఎప్పుడైతే ఆటానమస్ స్వయంచాలితంగా ముందుకు వస్తుందో సార్, అప్పుడు టోకెన్ నుండి కాయిన్గా మారిపోతుంది. మనీ బిహేవియర్ గురించి తెలుసుకోవాలి అని మనకు రామ్తేజ సార్ కొన్ని రోజుల ముందు చెప్పారు. ఫస్ట్ మనీ బిహేవియర్ ఏంటిది? ఆ మనీ గురించి మనకేం తెలుసు? మనీ ఏ టైంలో ఎలాంటి మనీని మనం ఉపయోగించాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, టోకెనామిక్స్లో మనీ బిహేవియర్ గురించి కూడా తెలుసుకునే అవకాశం మనకు ఉంది. చూడండి సార్, ఇది క్రిప్టో టోకెన్ సార్. ఎవరి ద్వారా సార్? ఇది కమ్యూనిటీ ద్వారా, కమ్యూనిటీ కొరకు. చూడండి సార్, మన చేత మన కొరకు తీసుకురావడం జరిగింది.
ద పవర్డ్ బై ద ఫర్ ద పీపుల్ బై ద పీపుల్. పవర్డ్ 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 చూడండి సార్, మనకు ఒక గ్రిప్ ఒక గుప్పెట్లో పెట్టేలా చేసే పవర్డ్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్. మన చేత మన కొరకు తీసుకురావడం జరిగింది మన పీవీసీ మెటా క్రిప్టో టోకెన్. ఇది బ్లాక్ చైన్ పైన రన్ అవుతుంది ఆర్ బైనాన్స్ స్మార్ట్ చైన్ పైన BEP20 బైనాన్స్ స్మార్ట్ చైన్ పైన BNB BEP20 పైన నడుస్తుంది, రన్ అవుతుంది అని కూడా అందరికి తెలుసు. ఇంకొకటి సార్, పీవీసీ మెటా టోకెన్ యొక్క ఉపయోగాలు మెటావర్స్లో కానీ నిత్య జీవితంలో కానీ వాస్తవంలో కానీ మన పీవీసీ మెటా గురించి మనము ఎలా ఉపయోగించుకోవచ్చు మన పీవీసీ మెటాని. చూడండి, గేమ్స్ అనగానే మనకు ఏదో వట్టిగా గేమ్స్ ఆడడం కాదు సార్, మనోరంజకంగా మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తూ మరియు సమయాన్ని మనకు వృధా అవ్వకుండా డబ్బు సంపాదిస్తూ మరియు అనుభవం పొందే అవకాశం గేమ్స్ ద్వారా మనకు ఉంటుంది. చూడండి సార్ ఏమంటుంది, ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ దీని యొక్క ప్రయోగాన్ని మనం ఉపయోగిస్తూ ఆర్ టాప్ అప్గ్రేడ్ అవుతూ ఎక్స్పీరియన్స్ సంపాదిస్తూ డబ్బు సంపాదించుకోవచ్చు మన పీవీసీ మెటాతో. ఆ మెటావర్స్ లో వర్చువల్ ల్యాండ్స్ కూడా మనము కొనుక్కోవచ్చు. అంటే రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ కొనడము, అమ్మడము, బాయింగ్, సెల్లింగ్ కూడా మనము మెటావర్స్ లో చేయవచ్చు. కొన్ని కంపెనీలు ఆధీనంలోకి తీసుకుంటున్నాయి మెటావర్స్ ని. కొన్ని కార్యాలయాలు రాబోతున్నాయి మెటావర్స్ లో. మెటావర్స్ లో కొన్ని కార్యాలయాలు రాబోతున్నాయి. ఆ కార్యాలయాలు ఉండడం వల్ల పరోక్షంగా వర్చువల్ లో, AR లో, MR లో, XR లో అంటే ఊహా ప్రపంచంలో వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, మిక్స్ రియాలిటీ, తర్వాత ఎక్స్టెండెడ్ రియాలిటీ, వీటన్నింటిలలో మనం వాస్తవ ప్రపంచంలో ఉంటూ పునర్నిర్మాణం చేస్తుంది. మనకు కావాల్సినవన్నీ అక్కడ నాట్ డూప్లికేట్ సార్. పునర్నిర్మాణం జరిగిపోయింది చూపిస్తుంది, జరగబోయేది చూపిస్తుంది. కాబట్టి అక్కడ పునర్నిర్మాణం మళ్ళీ సృష్టించి చూపిస్తుంది మెటావర్స్ లో మనకి. నెక్స్ట్, క్రిప్టో టోకెన్ లేన్దేన్ ట్రాన్సాక్షన్ చేయవచ్చు, అమ్మడము కొనడము చేయవచ్చు క్రిప్టో టోకెన్ ద్వారా. ఈ కామర్స్ లో కూడా మనము దీనిని ఉపయోగించవచ్చు. అంటే సార్ ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ రీఛార్జ్, ఆన్లైన్ ఆర్డర్స్ ఏదైనా కూడా మనం ఆన్లైన్లో చేయవచ్చు మన క్రిప్టో కరెన్సీ ద్వారా. నెక్స్ట్, థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, ఇంత మంచి అవకాశాన్ని మన అందరికీ ఎకనామికల్గా ఫైనాన్షియల్గా మనం డెవలప్ అవడానికి. స్వాతంత్రం కాదు సార్, అక్కడ స్వాతంత్రం అందరికి ఉంది. నీ డబ్బును నువ్వు సంపాదించుకొని నీ డబ్బును నువ్వు ఉపయోగించుకునేటువంటి అవకాశం అందరికీ ఉంది. కానీ ఇక్కడ ఫైనాన్షియల్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి మనకు వ్యక్తిగత పర్సనల్గా మనకు అనుభవాన్ని ఇస్తూ డబ్బు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. కాబట్టి ఒకసారి డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ గారి సిస్టమ్ని కొరకు మనం అప్రిషియేట్ ఖచ్చితంగా చేయాలి. ఒకసారి గట్టిగా అందరం చప్పట్లు కొడదాం సార్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ లౌడ్లీ క్లాస్. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్గా ఉంటున్నందుకు కూడా థ్యాంక్ యూ. క్రిప్టో ప్రోగ్రామ్ చూడండి సార్, ఇది మెటావర్స్ కరెన్సీ అని మన అందరికీ తెలిసిపోయింది. ఇక అవసరం లేదు ఎవరికి ఒత్తిపట్టి చెప్పాల్సిన. మెటావర్స్ కరెన్సీ పీవీసీ మెటాలోనే ఉంది మెటావర్స్ అని. మెటావర్స్ అనేది సార్ మనకు విశ్వం నుండి వచ్చింది. మెటా అనేది ఒక టోకెన్. వర్స్ అనేది యూనివర్సల్ విశ్వం, అంతర్జాతీయం నుండి వచ్చింది కాబట్టి మెటావర్స్. కాబట్టి అందుకే అంటున్నారు ప్రపంచం అంతటిలో అగ్రగామిగా #1 టాప్ 10 లో కూడా కాదు సార్, #1 టోకెన్ గా, #1 కాయిన్ గా రాబోతుంది మన పీవీసీ మెటా కరెన్సీ. నెక్స్ట్, పీవీసీ మెటాలో ఆయకే ప్రకారం, ఆయ్ అంటే ఇన్కమ్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మన పీవీసీ మెటాలో చూడండి సార్. ప్రోగ్రాంలో టేకింగ్ రివార్డ్,
డైలీ ఫార్మింగ్ రివార్డ్, డైలీ రెఫరల్ రివార్డ్, ప్రీ పీవీసీ మెటా. స్టేకింగ్ రివార్డ్ మనం కొనుక్కున్నటువంటివి స్టేకింగ్లో పెట్టడం. డైలీ ఫార్మింగ్ రివార్డ్ మనకు రిలీజ్ అయినటువంటివి కావచ్చు, మనం బయట నుండి కొనుక్కున్నవి కావచ్చు, మనం ఫార్మింగ్ చేసినటువంటి దాంట్లో రివార్డ్ రావడం. డైలీ రెఫరల్ రివార్డ్ మన టీంతో పాటు మనం ముందుకెళ్ళినప్పుడు టీమ్ రివార్డ్, సెల్ఫ్ రివార్డ్ కలిపి రెఫరల్ రివార్డ్ ఇస్తుంది. ప్రీ పీవీసీ మెటా టోకెన్స్ కూడా ఇవ్వబోతుంది. నెక్స్ట్ చూడండి సార్, ఈ ఫస్ట్ స్టేకింగ్ రివార్డ్ మనకు 100 USDT నుండి స్టార్ట్ చేసినప్పుడే 50 USDT ఫ్రీ ఇస్తుంది మనకు సిస్టమ్. అంతకుముందు ఎన్ని USDTతో చేస్తే అన్ని USDTలు మనకు 50% ఇచ్చేది. 10 తీసుకుంటే 5 వచ్చేది, 20 తీసుకుంటే 10 వచ్చేది. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. 100 USDTతోనే 50%, 150% మనకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 400 days ప్లస్ 600, 200 days సార్. 400 days ఏంటి సార్, మనకి మనం తీసుకున్నటువంటి 100 USDTకి 400 days ప్లస్ మనకు రివార్డ్ ఎక్స్ట్రా 50% ఇస్తుంది కదా, అవి 200 days, టోటల్ 600 days. ఫస్ట్ 600 days మన అందరి కంప్లీట్ అయిపోయాయి. సీడ్ ఫండింగ్ చేసిన వాళ్ళే కంటిన్యూ అవుతున్నాయి. చూడండి నెక్స్ట్ ఇక్కడ చూద్దాం సార్. డైలీ ఫార్మింగ్ రివార్డ్, స్టేకింగ్ రివార్డ్ ఇది పాత టేబుల్ కాబట్టి చెప్పట్లేదు సార్ నేను, అయినా ఒకసారి చెప్పుకుందాం. BEP20 ద్వారా USDT 100 USDTతో మనము సీడ్ ఫండింగ్ చేసినట్లయితే సార్ మనకు ప్రతిరోజు రిలీజ్ చేస్తుంది 0.25 పావుల శాతంతోనే. 0.25% అంటే సార్ 1 రూపీలో పావుల శాతం. పావుల శాతంతో 100 USDTకి సార్ మనకు 0.05 USDT సెంట్స్ ఇస్తుంది. 5 cents USDT ఇస్తుంది 100 USDT. నెక్స్ట్ 200 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే మనకు సీడ్ ఫండింగ్ చేస్తే 200 USDTతో సీడ్ ఫండింగ్ చేస్తే ప్రతిరోజు మనకు ఎంత రిలీజ్ చేస్తుంది సార్, 100కి 5 సెంట్లు, 200కి 10 cents రిలీజ్ చేస్తుంది ప్రతిరోజు. నెక్స్ట్ 500 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే సార్ ఇక్కడ మనకి ప్రతిరోజు డైలీ రిలీజింగ్ పావుల శాతంతో 0.25 పావుల USDT రిలీజ్ అవుతుంది. చూడండి సార్ సీడ్ ఫండింగ్లో ఇక్కడ చూడండి ఏమంటుంది, పీవీసీ మెటా టోకెన్ విల్ రిలీజ్ ఎట్ ద రేట్ ఆఫ్ 0.25% పర్ డే. నువ్వు అక్కడ 5,000 USDTల సీడ్ ఫండింగ్ చేయు, 10,000 USDTల సీడ్ ఫండింగ్ చేయు, నేను అదే పావుల శాతంతో నేను రిలీజ్ చేస్తాను అని చెప్తుంది సిస్టమ్. ఎందుకంటే అందరికీ సేమ్ ఈక్వాలిటీగా ఇక్కడ అందరికీ సమాన్యత, అందరికీ సమానత్వపు భావనను కల్పిస్తుంది. కాకపోతే 10,000 USDT సీడ్ ఫండింగ్ స్టేకింగ్లో ఉన్నట్లయితే సార్ వారికి త్వరగా రిలీజ్ అవుతాయి. అదే 10 USDTలు మనకు స్టేకింగ్లో ఉన్నట్లయితే లేట్గా రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ మనకు డైలీ, ఇప్పుడు ఇది సీడ్ ఫండింగ్, డైలీ ఫార్మింగ్ రివార్డ్. డైలీ ఫార్మింగ్ రివార్డ్లో చూద్దాం సార్, మనకి ఒక్క 1 minute సార్ చాలు. సో మేడం మరి లెఫ్ట్ అయినట్టున్నారు, ఏదో నెట్వర్క్ ఇష్యూ అనుకుంటాను. సార్ ఓకే కాల్ వచ్చి ఉంది, సారీ డిస్టర్బెన్స్ అయింది. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? స్క్రీన్ షేర్ ఒక్క నిమిషం లేదు మేడం, స్క్రీన్ షేర్ లేదు. చేయలేదు. ఓకే థ్యాంక్ యూ, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే ఇక్కడ చూడండి సార్, మనము స్టేకింగ్ కనుక చేసినట్లయితే సార్ ఎన్ని USDTలతోనైనా స్టేకింగ్ చేయవచ్చు. ఎక్కువ USDTలు స్టేకింగ్లో ఉన్నట్లయితే, పీవీసీ మెటాలు స్టేకింగ్లో ఉన్నట్లయితే త్వరగా రిలీజ్ అవుతాయి. తక్కువ పీవీసీ మెటాలు స్టేకింగ్లో ఉన్నట్లయితే లేట్గా రిలీజ్ అవుతాయి. కానీ పావుల శాతంతోనే రిలీజ్ అవుతాయి. అంతే, మన సిస్టమే అంత. నెక్స్ట్ క్రిప్టో టోకెన్ స్టేకింగ్ ఇనామ్, డైలీ ఫార్మింగ్ రివార్డ్. చూడండి సార్ డైలీ ఫార్మింగ్ రివార్డ్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం.
20 పీవీసీ మెటాలతో మనం టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే 1 పీవీసీ మెటా రేట్ అక్కడ కరెంట్ రేట్ ఎంత ఉంది సార్? 5 USDT, 5.0 USDT. అక్కడ BUSD ఫస్ట్ మనకు BUSD ఉండే కదా స్టాండర్డ్ కరెన్సీ, అది అక్కడ చేంజ్ అయింది, USDT ఉంది, అంతే తేడా. ఇక్కడ కొత్తగా ఉంది అనుకోకూడదు. ఇక్కడ చూడండి సార్, 20 పీవీసీ మెటాలతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే దాని వాల్యుయేషన్ 100 USDT. 100 USDTతో మనం టోకెన్ ఫార్మింగ్ చేస్తే మనకు 200% USDT సిస్టమ్ ఇస్తుంది. 100% మనది, ఇంకొక 100% సిస్టమ్ది యాడ్ చేస్తూ టోటల్ 200%తో 200 USDTలను మనకు ఇస్తుంది. అది కూడా పావుల శాతంతోనే ఇస్తుంది. చూడండి, డైలీ ఫార్మింగ్ రివార్డ్ రిలీజింగ్ 0.25% పావుల శాతంతోనే నేను ఇస్తాను. పావుల USDT ప్రతిరోజు ఇస్తుంది. ఒక USDTలో పావుల 0.25 cents USDT ఇస్తుంది మనకు సిస్టమ్. నెక్స్ట్ 40 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే 200 USDTలో 40 పీవీసీ మెటాల్, మనం పీవీసీ మెటాలతోనే టోకెన్ ఫార్మింగ్ చేస్తాం కాబట్టి 40 పీవీసీ మెటాలతోని టోకెన్ ఫార్మింగ్ చేస్తే ఫార్మింగ్ వాల్యూ ఎంత అవుతుంది సార్? 200 USDT. దీనికి రివార్డ్ లిమిట్ 200% ఇస్తుంది. ఎంత సార్ 200% అయితే? 400 USDTలు ఇస్తుంది. ఎందుకంటే 100% మనది, 200 USDT, ఇంకొక 100% 200 USDT సిస్టమ్ది. కాబట్టి టోటల్ 400 USDTలు మనకు రిలీజ్ చేస్తుంది. ప్రతిరోజు ఎంత వస్తాయి సార్? 1/2 USDT ఇస్తుంది. ప్రతిరోజు 1/2 USDT రిలీజ్ చేస్తుంది మనకు సిస్టమ్. నెక్స్ట్ 100 టోకెన్ ఫార్మింగ్, 100 పీవీసీ మెటాలతో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే 100 టోకెన్లకు ఎంత USDT సార్? చూడండి, ఫార్మింగ్ వాల్యూ చూడండి సార్, 500 USDT అవుతాయి. 500 USDTకి టోటల్ మళ్ళీ 1000 USDTలు ఇస్తుంది సిస్టమ్. 500 మనది 100% ప్లస్ ఇంకొక 100% 500 USDT సిస్టమ్ ద్వారా టోటల్ 1000 USDT మనకి ఇస్తుంది. దీనికి డైలీ రివార్డ్ 1.25 USDT ఇస్తుంది. చూడండి సార్, 1.25 USDT టోకెన్ ఫార్మింగ్లో 500 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే 500 USDTకి అక్కడ 100 పీవీసీ మెటాల్ అవుతుంది. అప్పుడు రేటు బట్టి, ఇప్పుడు రేటు బట్టి తక్కువ అవుతాయి సార్. పీవీసీ మెటాలను కనుక మనం చూసినట్లయితే ఇంకా తక్కువ రేట్ అవుతుంది, ఎక్కువ USDTలు అవుతాయి. ఇంకొకటి సార్ చూడండి, కొన్ని డౌట్స్ ఉంటాయి. కొంతమందికి ఒక డౌట్ ఉంది, డైరెక్ట్ టోకెన్ ఫార్మింగ్ చేయరాదా సార్ 100 USDTతో టోకెన్ ఫార్మింగ్? నెవర్, ఎప్పటికీ జరగదు అది. ఎప్పుడైతే మనం సీడ్ ఫండింగ్తోనే ఓపెన్ చేసినప్పుడే టోకెన్ ఫార్మింగ్ చేసే అవకాశం ఉంటుంది. నేను నిన్న సార్ అక్కడ ఒక సీడ్ ఫండింగ్ జరిగింది, అందులో నేను .io క్లిక్ చేయక .com క్లిక్ చేస్తే యూ విల్ ఫస్ట్ సీడ్ ఫండింగ్ అని చెప్తుంది. ఏమంటుంది? సీడ్ ఫండింగ్ ఫస్ట్ మీరు చేయండి, తర్వాత టోకెన్ ఫార్మింగ్ చేయవచ్చు అని చెప్తుంది. ఇక్కడ చూడండి, టు స్టార్ట్ టోకెన్ ఫార్మింగ్ ఇట్ ఈస్ నెసెసరీ టు బి ఏ సీడ్ పార్ట్నర్. నువ్వు టోకెన్ ఫార్మింగ్ చేయాలి అనుకుంటే నువ్వు కావాల్సింది ఏంటిది? ఫస్ట్ అక్కడ సీడ్ పార్ట్నర్ కావాలి. సీడ్ పార్ట్నర్ కావాలంటే సార్ సీడ్ ఫండింగ్ చేయాల్సిందే. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, అండ్ థ్యాంక్ యూ పీవీసీ మెటా టీమ్ మరియు మన పీవీసీ లర్న్ టీచ్ అండ్ అర్న్ క్రిప్టో కువైట్ టీమ్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చూడండి సార్, ఫార్మింగ్ వాల్యూ మనకు ఫార్మింగ్ రివార్డ్ స్పీడ్ క్రైటీరియాస్కు వెళ్దాం సార్. మనం టైప్స్ ఆఫ్ క్రైటీరియా. ఫస్ట్ క్రైటీరియాలో సార్ చూడండి 100 USDT అండ్ ఎబో. 100 USDT అండ్ ఎబో ఎందుకు అంటున్నారంటే ఎగ్జాక్ట్ కరెక్ట్గా 100 చేస్తే నెక్స్ట్ డే 24 hours ఆఫ్టర్ దాని వాల్యూ పడిపోతుంది, తక్కువ అవుతుంది, రిలీజ్ అవుతుంది కదా సార్ అక్కడ. కాబట్టి ఖచ్చితంగా 100 అండ్ ఎబోనే తీసుకోవాలి, 500 అండ్ ఎబోనే తీసుకోవాలి. మనం ఒక 150 లేకపోతే 180, 200 తీసుకోవాలి.
USDTతో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే సార్ ఇక్కడ చూడండి, డైరెక్ట్ రెఫరల్స్ 0, ఫార్మింగ్ వాల్యూ 0, ఈచ్ ఆఫ్ బేసికలీ పర్ డే 0.25%. ప్రతిరోజు నీకు %0 ఇస్తాను. యాడ్ మాత్రం 0 అవుతుంది. ప్రతిరోజు %0తో మనకు $0.5 USDT మాత్రమే రిలీజ్ అవుతాయి 100 USDTకి. నెక్స్ట్ సార్ 500 USDT అండ్ అబోవ్ 550, 60, 70, 80, 600 కూడా చేయొచ్చు. సెకండ్ క్రైటీరియాలో 500 అబోవ్ USDTతో టోకెన్ ఫార్మింగ్ చేసి డైరెక్ట్ రెఫరెన్స్ 5 క్రైటీరియా 2 అనగానే 5గురితో మళ్ళీ 500 అబోవ్ USDTతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే సార్ బేసికల్లీ 0.25% ఇస్తూ మళ్ళీ 0.25% మళ్ళీ %0 ఇస్తుంది. యాడ్ చేస్తుంది. ఎందుకు యాడ్ చేస్తుంది? మనం టీం వర్క్ చేసాము కాబట్టి, 5గురితో టోకెన్ ఫార్మింగ్ చేయిస్తున్నాం కాబట్టి. ఎందుకంటే అది పర్చేస్ చేపిస్తున్నాం, అడ్వర్టైజ్మెంట్ చేసి పర్చేస్ చేపిస్తున్నాం కాబట్టి ఇస్తుంది. దీనికి టోటల్ %0 USDT ఇస్తుంది ప్రతిరోజు. నెక్స్ట్ సార్ మూడవ క్రైటీరియాలో 1000 USDT అండ్ అబోవ్ 1100, 1200, 1300, 1500 అండ్ అబోవ్ 1000 USDT అండ్ అబోవ్ USDTలతో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే థర్డ్ క్రైటీరియా అనగానే 10 మెంబర్స్ సార్. డైరెక్ట్ 10 మెంబర్స్ కూడా 1000 USDT కంటే పైగానే టోకెన్ ఫార్మింగ్ చేయాలి. 10 మెంబర్స్ 1000 USDT అండ్ అబోవ్ USDTలతో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే బేసికలీ %0 ఇచ్చుకుంటూ మళ్ళీ సిస్టమ్ ద్వారా మనకు %0 యాడ్ చేస్తుంది. టోటల్ సార్ %1% పర్ డే %1% USDT మనకు రిలీజ్ చేస్తుంది సిస్టమ్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. నెక్స్ట్ చూడండి సార్ 2500 అండ్ అబోవ్ ఫోర్త్ క్రైటీరియాలో 4వ క్రైటీరియాలో 2500 అండ్ అబోవ్ USDTతో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే సార్ చూడండి, డైరెక్ట్ రెఫరల్స్ 15 మెంబర్స్ నాట్ ఓన్లీ లెవెల్స్ 15 మెంబర్తో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. 2500 అండ్ అబోవ్ USDTతో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే ప్రతిరోజు బేసికల్లీ ఇస్తూనే ఉంటుంది సార్. బేసిక్ మాత్రం ఎటుపోదు, బేసికల్గా ఇస్తూనే ఉంటుంది %0 ఇచ్చుకుంటూ మళ్ళీ %1% యాడ్ చేస్తుంది. 4వ క్రైటీరియాలో 1% టోటల్ రిలీజ్ చేస్తుంది మనకు. చూడండి సార్ 1% ఉందా? రీసెంట్లీనే అది అంకిత్ ఉపాధ్యాయ్ సార్ MGRD గ్రూప్ సార్ 1% కంప్లీట్ చేశారు. 300% క్రైటీరియాకి కూడా వెళ్ళారు సార్. నెక్స్ట్ చూడండి సార్ 5వ క్రైటీరియాలో 5000 అబోవ్ 5000 USDT కంటే ఎక్కువ USDTలో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. 20 మెంబర్స్తో చేయించాలి. డైరెక్ట్ 20 మెంబర్స్తో చేయించాలి. ప్రతి ఒక్కరు కూడా 4,50,000తో చేయాలి టోకెన్ ఫార్మింగ్ మన కరెన్సీ అయితే. అండ్ అబోవ్ని అంటే 5 లక్షలు వేసుకుందాం. 5 లక్షల రూపాయలతో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే బేసికలీ %0 ఇస్తుంది. టోటల్ యాడ్ చేస్తుంది. రెడ్ మార్క్లో ఉంది చూడండి సార్ 1%, 1% మొత్తం ఇచ్చుకుంటూ 1.5% USDTలను మనకు ప్రతిరోజు రిలీజ్ చేస్తుంది సిస్టమ్. ఇక్కడ చూడండి ఏమంటుంది, PVC మెటా టోకెన్ విల్ రిలీజ్ ఎట్ ద రేట్ ఆఫ్ 0.25% పర్ డే. ఎన్ని వేల USDTతో టోకెన్ ఫార్మింగ్ చేసినా నేను %0 రిలీజ్ చేస్తాను అని చెప్తుంది. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. ఇక చూడండి సార్ డైలీ రెఫరల్ రివార్డ్. మనకి రెఫరల్ అంటే మనము మన లైఫ్ లైన్లో వారితో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే రెఫరల్ రివార్డ్ మనకి ఎంత వస్తుంది? లెవెల్ 1, 2, 3, 4, 5, 6, 20 లెవెల్ల వరకు ఇస్తుంది సార్. చూడండి ఫస్ట్ లెవెల్లో 200 USDTతో టోకెన్ ఫార్మింగ్ అయింది. ఫార్మింగ్ రివార్డ్ 100కి $0.5 USDT, మళ్ళీ ఇంకొక 100కి $0.5 USDT, $0.5 USDT ఇచ్చిందా సార్ ఇక్కడ. దీనికి ప్రతిరోజు ఫస్ట్ లెవెల్ అనగానే 20%తో $0.10 USDT ఇస్తుంది. 100కి $0.5,
ఇంకొక 100కి 0.5 సెంట్స్, రెండు కలిపేసి 10 సెంట్స్ యూఎస్డిటీ ఇస్తుంది. డైలీ ఫార్మింగ్ రివార్డ్, రెఫరల్ రివార్డ్. నెక్స్ట్ చూడండి సార్, లెవెల్ 2లో 1000 యూఎస్డిటీల టోకెన్ ఫార్మింగ్ జరిగింది. అక్కడ ఫార్మింగ్ రివార్డ్ 2.5 యూఎస్డిటీ ఇస్తుంది. 2.5 యూఎస్డిటీల నుండి ప్రతిరోజు 19%తో 0.47 యూఎస్డిటీ ఇస్తుంది. 0.47 సెంట్స్ యూఎస్డిటీ, 3 సెంట్స్ తక్కువ 1/2 యూఎస్డిటీ ఇస్తుంది. ఎందుకంటే 100కి 5 సెంట్స్. అలా యాడ్ చేసుకుంది మనం, తెలుస్తుంది మనకి ఎంత వస్తుంది అనేది. లెవెల్ 3లో సార్ 8000 యూఎస్డిటీతో టోకెన్ ఫార్మింగ్ జరిగింది. బట్ కానీ ప్రతిరోజు ఫార్మింగ్ రివార్డ్ టోటల్ 20 యూఎస్డిటీ ఇస్తుంది. 18%తో శూన్యం, 0. బికాజ్ ఆఫ్ అక్కడ టీం వర్క్ జరగలేదు, లెవెల్లో వర్క్ జరగలేదు. నేను మాత్రమే ఓన్లీ 8000 యూఎస్డిటీతో టోకెన్ ఫార్మింగ్ చేశాను. నా లెవెల్ 3rd లెవెల్, నాది ఏ లెవెల్ కానీ, అక్కడ 1st లెవెల్ కానీ, 4th లెవెల్ కానీ, 20th లెవెల్ కానీ, అక్కడ నువ్వు ఆ లెవెల్లో 20 మెంబర్స్తో టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. 20 మెంబర్స్ కాకుండా ఎంత మెంబర్స్తో చేపిస్తే అంతవరకే టోకెన్ ఫార్మింగ్ రెఫరల్ రివార్డ్ ఇస్తుంది సిస్టమ్. కాబట్టి ఇక్కడ చెప్తుంది చూడండి, సిస్టమే చెప్తుంది, డైరెక్ట్ కంపల్సరీ టు అచీవ్ 20 లెవెల్ రెఫరల్ ఇన్కమ్. డైరెక్ట్ మీరు 20 లెవెల్ల వరకు టోకెన్ ఫార్మింగ్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు 20 లెవెల్ల వరకు రెఫరల్ రివార్డ్ ఇస్తాను, పొందుతారు మీరు అని చెప్తూ. నెక్స్ట్ డైలీ ఫార్మింగ్ రివార్డ్ 5 కదం, కెపాసిటీ ఆఫ్ 5 లెవెల్. చూడండి సార్ ఇక్కడ ఏమంటుంది, డైరెక్ట్ 5 మెంబర్స్ అంటేనే సార్ మనకు రెండవ క్రైటీరియా గుర్తుకు రావాలి. డైరెక్ట్ 5గురితో టోకెన్ ఫార్మింగ్ చేస్తూ మనం కూడా చేయాలి. అక్కడ నేను చేయాలి, నాతో పాటు 6గురు కావాలి. అక్కడ 500 ఏబో 500కు పైగా యూఎస్డిటీలతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే సార్ మనకు ఫార్మింగ్ రివార్డ్ చూడండి సార్ 6.5 యూఎస్డిటీ ఇస్తుంది. ఎలా? 1.25 ఇంటూ 5 చేయండి సార్. అక్కడ 5గురి 1 5 అవుతుంది. 5గురి 0.25 5గురి 1.25 అవుతుంది. అక్కడ టోటల్ 6.5 యూఎస్డిటీ ఇస్తుంది సిస్టమ్. స్పీడ్ 20%తో ప్రతిరోజు 1.5 యూఎస్డిటీ ఇస్తుంది. 24/7 365 డేస్ వర్క్ చేసేటువంటి సిస్టమ్ ఓన్లీ మన పీవీసీ మెటా సిస్టమ్ది మాత్రమే అని చెప్పడంలో సందేహం లేదు మనకి. నెక్స్ట్ సార్ చూడండి, 5గురు ఇంటూ 5, మళ్ళీ ఈ 5గురు ఇంకొక 5గురితో టోకెన్ ఫార్మింగ్ చేయించారు. ప్రతి ఒక్కరు, నేను 5గురితో, నాతో పాటు ఇంకొకరు 5గురితో, రెండవ వ్యక్తి, మూడవ వ్యక్తి, నాలుగవ వ్యక్తి, 5వ వ్యక్తి కూడా 5గురితో టోకెన్ ఫార్మింగ్ చేస్తే 25 మెంబర్స్ అవుతారు. 500 ఎబో యూఎస్డిటీతోనే టోకెన్ ఫార్మింగ్ చేయాలి. 25 మెంబర్స్ ని చేసినట్లయితే అప్పుడు 31.5 యూఎస్డిటీ ఇస్తుంది. 1.25 ఇంటూ 25 మెంబర్స్ చూడండి సార్ 31.5 యూఎస్డిటీ ఇస్తుంది. టోటల్ ఫార్మింగ్ రివార్డ్ ఇస్తుంది. ఇందులో నుండి ప్రతిరోజు 19% రిలీజ్ అవుతుంది. 5.9375 యూఎస్డిటీలు ఇస్తుంది సార్, ప్రతిరోజు ఇస్తుంది. నెక్స్ట్ 3వ లెవెల్లో 25 ఇంటూ మళ్ళీ 5గురు, ప్రతి వ్యక్తి, 1వ వ్యక్తి 5గురితో, 2వ వ్యక్తి 5గురితో, 25వ వ్యక్తి కూడా 5గురితో టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. 500కు పైగా యూఎస్డిటీలతోనే టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. అప్పుడు చూడండి సార్ 156.5 యూఎస్డిటీ ఇస్తుంది. 1.25 ఇంటూ 125 క్యాల్కులేట్ చేయండి సార్ 156.25 వస్తుంది. 3వ లెవెల్లో 18%తో సార్ 28.125 యూఎస్డిటీలు ఇస్తుంది ప్రతిరోజు. 3వ లెవెల్లో 125 మెంబర్స్ అయినప్పుడు వాళ్ళందరూ కూడా 500 యూఎస్డిటీ కంటే పైగానే టోకెన్ ఫార్మింగ్ చేయాలి. నెక్స్ట్ 4వ లెవెల్లో సార్ 125 ఇంటూ 5, మళ్ళీ 125 ఇంటూ 5. అక్కడ ఈ 125 వ్యక్తులు కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా 5గురితో టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. 500 యూఎస్డిటీకి పైగానే టోకెన్ ఫార్మింగ్ చేయాలి. అప్పుడు సార్ ఫార్మింగ్ రివార్డ్ ఎంత వస్తుంది చూడండి సార్ 781.5 యూఎస్డిటీ వస్తుంది.
సార్ 4వ లెవెల్ అనగానే 17% గుర్తుకు రావాలి. ఈ 781 USDTల నుండి ప్రతిరోజు 17% రిలీజ్ చేస్తుంది. 132.8125 USDTలు ప్రతిరోజు ఇస్తుంది సార్ మనకు సిస్టమ్ 4వ లెవెల్లో. 5వ లెవెల్లో ఐదుగురి సిస్టమ్. ఇది 5గురి కెపాసిటీ ఆఫ్ 5 మెంబర్స్. ఇది ఈ 625 మెంబర్స్ ఇంటూ 5. ఈ ప్రతి వ్యక్తి, ఫస్ట్ వ్యక్తి 5గురితో, సెకండ్ వ్యక్తి 5గురితో, థర్డ్ వ్యక్తి 500వ వ్యక్తి, 625వ వ్యక్తి కూడా 5గురితో టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. అప్పుడు సార్ టోటల్ 3125 మెంబర్స్ అవుతారు. వీరందరూ కూడా 500కు పైగా USDTతోనే టోకెన్ ఫార్మింగ్ చేయాలి. అప్పుడు సార్ ఫార్మింగ్ రివార్డ్ టోటల్ 3906 USDTలు ఇస్తుంది సార్. ఇందులో నుండే ఈ 3906 USDTల నుండి ప్రతిరోజు 16% రిలీజ్ చేస్తుంది. 16% ఎంత అవుతుంది సార్? 625 USDTలు ఇస్తుంది సార్. ఫస్ట్ లెవెల్లో 1.25, సెకండ్ లెవెల్లో 5 USDTలు, థర్డ్ లెవెల్లో 28 USDTలు, 3వ లెవెల్లో 130, 4వ లెవెల్లో 132 USDTలు, 5వ లెవెల్లో 625 USDTలు టోటల్ యాడ్ చేసినట్లయితే సార్ టోటల్ 5 లెవెల్ డైలీ USDT 793.125 USDTలు సార్. ఇంటూ 88 రూపాయలు చేస్తే సార్ 69,000 రూపాయలు అవుతున్నాయి. 90 రూపాయలు చేస్తే 71,000 చేంజ్ రూపాయలు వస్తున్నాయి సార్ టోటల్. ఒకసారి 5 లెవెల్స్ కెపాసిటీ కొరకు మనం గట్టిగా చప్పట్లు కొడదాం సార్ ప్లీజ్. ఆల్ ఆఫ్ యూ లౌడ్లీ క్లాప్స్. గ్రేట్. అయిపోతుంది సార్ ఫార్మింగ్ రివార్డ్ లిమిట్. ఇప్పుడు వచ్చింది సార్ అసలైన టీం వర్క్ అనేది ఇక్కడ ఉంటుంది. అసలైన టీం వర్క్ 5 మెంబర్స్, 10 మెంబర్స్, 15 మెంబర్స్, 20 మెంబర్స్ డైరెక్ట్ అది. కానీ ఇది లెవెల్స్ టీం వర్క్. చూడండి లెవెల్స్ టీం వర్క్ చూడండి. ఫస్ట్ క్రైటీరియాలో 100 USDTలకు పైగా టోకెన్ ఫార్మింగ్ 0 లెవెల్ అయింది. చూడండి సార్ ఇక్కడ కనబడుతుందా? 0 లెవెల్ ఎలిజిబుల్ లెవెల్స్ 0. మనం ఒక్కరమే, నేనే 100 USDTలతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే నాకు ఓన్లీ రివార్డ్ 200% ఇస్తుంది. బేసికల్లీ యాడాన్ మాత్రం ఏది చేయదు. ఓన్లీ బేసికల్లీ 100% నాది నాకు ఇస్తుంది. నా 100% నాకు ఇచ్చుకుంటూ మళ్ళీ సిస్టమ్ ద్వారా 100% ఇస్తుంది. 200% అంతే. లాస్ట్ ఒక్కరమే ఉంటే ఏ లెవెల్తో వర్క్ లేకుంటే. అదే రెండవ క్రైటీరియాలో 100 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి సార్. ఎన్ని లెవెల్ సార్? 5 లెవెల్స్, 5 లెవెల్. ఫస్ట్ లెవెల్ 20 మెంబర్స్, సెకండ్ లెవెల్ 20 మెంబర్స్, థర్డ్ లెవెల్ 20 మెంబర్స్, ఫోర్త్ లెవెల్ 20 మెంబర్స్, 5వ లెవెల్ కూడా 20 మెంబర్స్తో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే సార్ 1,00,000 USDTల టోకెన్ ఫార్మింగ్ జరుగుతుంది. అప్పుడు 200% మనది మనకు ఇచ్చుకుంటూ 50% యాడ్ ఆన్ చేస్తుంది. చూడండి సార్ టోటల్ 250% USDTలను రిలీజ్ చేస్తుంది రెండవ లెవెల్లో. రెండవ క్రైటీరియాలు. మూడవ క్రైటీరియాలు సార్ 500 USDTకి పైగా టోకెన్ ఫార్మింగ్ చేయాలి సార్. 10 లెవెల్. ఫస్ట్ లెవెల్ 20 మెంబర్స్ నుండి స్టార్ట్ చేసి 5వ లెవెల్, 6వ లెవెల్, 7వ లెవెల్, 8వ లెవెల్, 9వ లెవెల్, 10వ లెవెల్ కూడా 20 మెంబర్స్తో టోకెన్ ఫార్మింగ్ చేస్తే టోటల్ USDTలు 5 లక్షల USDTల టోకెన్ ఫార్మింగ్ అవుతుంది. దీనికి బేసికల్లీ 200% మనది మనకు ఇచ్చుకుంటూ 100% యాడ్ ఆన్ చేస్తుంది. టీం వర్క్ చేసినందుకు 100% యాడ్ ఆన్ చేస్తూ టోటల్ మనకు 300% ఇస్తుంది. చూడండి సార్ ఇంత మనం అర్థం చేసుకుంటే అంత లోతుకు వెళ్ళిపోతూ ఉంటుంది సార్. 10 లెవెల్ల నుండి 500 USDTతో పైగా టోకెన్ ఫార్మింగ్ చేయాలి. అప్పుడు 300% ఇస్తుంది సిస్టమ్. మనది మనకు 200% ఇచ్చుకుంటూ మళ్ళీ 100% ఇస్తుంది. టోటల్ 300%. మూడవ లెవెల్లో. 4వ లెవెల్లో చూద్దాం సార్. 1000 USDTకి పైగా
1000 USDT కంటే ఎక్కువగా 1100, 1200, 1300 కావచ్చు. టోటల్ 15 లెవెల్ల నుండి రావాలి సార్, నాట్ ఓన్లీ 15 మెంబర్స్. 15 లెవెల్స్. ఫస్ట్ లెవెల్ 20 మెంబర్స్, 10వ లెవెల్ 20 మెంబర్స్, 5వ లెవెల్ 20 మెంబర్స్, 15వ లెవెల్ కూడా 20 మెంబర్స్తో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే 25 లక్షల USDTల టోకెన్ ఫార్మింగ్ అవుతుంది. టోటల్ సార్ బేసికల్లీ 200% ప్లస్ యాడ్ చేస్తుంది 150%. టోటల్ 350% USDTలను 4వ లెవెల్లో 15 లెవెల్ల నుండి టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే ఇస్తుంది సార్. వండర్ఫుల్ సిస్టంలో మనం ఉన్నాము సార్. నెక్స్ట్ 5వ క్రైటీరియాలో చూడండి సార్, 2500కు పైగా USDTలతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. డైరెక్ట్ 20 మెంబర్స్ కాదు, డైరెక్ట్ 20 లెవెల్స్తో టోకెన్ ఫార్మింగ్ జరగాలి. ఫస్ట్ లెవెల్ 20 మెంబర్స్, సెకండ్ లెవెల్ 20 మెంబర్స్, 10వ లెవెల్ 20 మెంబర్స్, 15వ లెవెల్ 20 మెంబర్స్, 20వ లెవెల్ కూడా 20 మెంబర్స్తో టోకెన్ ఫార్మింగ్ చేస్తే 1,25,00,000 టోకెన్ ఫార్మింగ్ జరుగుతుంది, USDTల టోకెన్ ఫార్మింగ్. అప్పుడు చూడండి సార్ ఎలా వస్తాయి. 400% అనుకున్నాం కదా, 200% మనది మనకు ఇచ్చుకుంటూ మళ్ళీ సిస్టమ్ ద్వారా 200% ఇస్తుంది. ఎప్పుడైతే 20 డైరెక్ట్ లెవెల్స్ నుండి డైరెక్ట్ 20 మెంబర్స్తో టోకెన్ ఫార్మింగ్ చేస్తే 400% మనకి ఇస్తుంది. Parliament will never end, PVC Meta also will never end. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. టైం ఎక్కువగా తీసుకున్నట్లున్నాను సార్. థ్యాంక్ యూ. ఎనీ మిస్టేక్స్ పోతే సారీ సార్. కమ్ ఆన్ ది స్టేజ్ సార్, కంటిన్యూ. మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒకసారి క్లాప్స్ ఇవ్వండి. అందరూ ప్రతి ఒక్కరు. Great, madam. Great. Thank you so much. Thank you. Super, Amma. Super. Great. Super. Thank you very much. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ మేడం, గ్రేట్ గా చాలా బాగా చెప్పారు మేడం. ఇప్పుడు చెప్పినా మీరు క్లియర్ గా చెప్తారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ శంకర్రావు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రామయ్య శంకర్రావు సార్, మీరు అడ్మిట్ చేస్తున్నారు అందుకని చెప్పేసి మీరు ఏమైనా మాట్లాడతారేమో అనుకున్నాను. చాలా బాగా చెప్పారు సార్. మేడం థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ చూసారు కదా, సో ప్రతి ఒక్కరు మరి ప్లాన్ ప్రెజెంటేషన్ అందరూ చెప్పరాదు, అందరూ చెప్తే కూడా యాక్సెప్ట్ లేదు అనేది కూడా ఎందుకే చెప్పాను నేను. ఎందుకంటే అది వాళ్ళు ప్రతి ఒక్కరు దాని యొక్క అనుభవంతో అంటే నరాల్లో జీర్ణించుకుపోయింది అనమాట. ఆ చెప్పే విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటనేది, ఎలా అనేది. అవునా? సో చిన్న అవి మనం పట్టించుకోకూడదు, అది వేరే విషయం. అవన్నీ కాదు అసలు, అవి పట్టించుకోకూడదు. లీవ్ ఇట్ దట్. అసలు నేను దాని పరిణామంలోకి తీసుకోను. సో ఎందుకంటే కామన్ అది. ఎందుకంటే ఏకదాటిగా ఈ రకంగా ప్లాన్ చెప్పాలంటే చాలా గట్స్ ఉండాలి, నేను చెప్పాలన్న ఆలోచన ఉండాలి. సో విహావ్ అనేది ఒకటి ఉండాలి అనమాట. సో అది ఇక్కడ మనకు కనబడుతుంది మేడం చెప్పిన మాటల్లోనే. సో వన్స్ అగైన్ అందరి తరపున థ్యాంక్ యూ మేడం. సో మాకు వండర్ఫుల్ గా ప్లాన్ ప్రెజెంటేషన్ అందించినందుకు చాలా థ్యాంక్ యూ, ధన్యవాదములు. ఓకే బాస్, ఓకే లీడర్స్. సో మరి మనకి ఇంకొక 12 నిమిషాలు టైం ఉంది. సో చూసారు కదా, మరి టోకెన్ ఫార్మింగ్ గురించి కానీ, అందులో సీడ్ ఫండింగ్ గురించి కానీ, తర్వాత ఇంకా మనకి టీం గురించి కానీ, సో ప్రతిదీ మనకు చాలా విషయాలు అందులో ఉన్నవి. సో మీకు ఏం అర్థమైందో ఏం అర్థం కాలేదో నాకు తెలియదు. సో మనం ఎప్పుడైనా కూడా బయట ప్రైజ్ గురించి చూడకూడదు. బయట ప్రైజ్ గురించి అందరూ అంటే చాలా మంది ఇక్కడ డల్ అయిపోయి కూర్చున్నారు. అంటే అది ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయారు. మీరు అందులోంచి బయటకు రండి. సో మా ప్రయత్నమే అందులోంచి బయట తీసుకురావడానికి మేము చేసే ప్రయత్నం. సో మనకు ఇప్పుడు చెప్పిన ప్లాన్ ప్రెజెంటేషన్ లో ఏ మాత్రం మనకు లోపల తేడా చేయలేదు సిస్టమ్. సో మనము టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ బిందాస్ గా చేసుకోవచ్చు. మన ఇన్కమ్ ఎక్కడ ఆగలేదు. రైట్? సో ప్రతి ఒక్కరు ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ ఎవరైతే విన్నారో దాని మీద మీరు ఫోకస్ చేయండి. సో ఇక్కడ మరి మనకి టిఎన్ మల్లేశ్వరరావు సార్ ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్. ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? వెల్కమ్. నమస్తే సార్. నమస్తే సార్.
అదే టోకెన్ ఫార్మింగ్ మామూలు ఫోన్లో అవ్వట్లేదు సార్. పావల అది రావట్లేదు రోజు వచ్చి రావట్లేదా? రావట్లేదు. నిన్న ఇవాళ ఫార్మింగ్ అవ్వట్లేదు, టోకెన్ ఫార్మింగ్. టోకెన్ ఫార్మింగ్ అవ్వట్లేదా? టోకెన్ ఫార్మింగ్ అవుతుంది కదా. ఏది మీరు దేంట్లో చేశారు మీరు సార్? ఏది మన ఐఫోన్ లో చేశారా నార్మల్ గా? ఓకే, సెల్ఫ్ అండి. అది సెల్ఫ్ కరెక్ట్ సార్. ఐఫోన్ లో చేశారా సామ్సంగ్ లో చేశారా? అది ఐఫోన్ లో అవుతుంది సార్. నిన్న ఇవాళ ఐఫోన్ రైట్, ఐఫోన్ లో అవుతుంది, వేరే అవ్వట్లేదు. చెప్తామని. అవునవునవును, ఐఫోన్ లో అవుతుంది, వేరే అవ్వట్లేదు. కరెక్ట్. కొద్దిగా ఎర్రర్ వస్తుంది. ఐఫోన్ 3 days నుండి అవుతున్నాయి సార్. కరెక్ట్. ఐఫోన్ లో 3 days నుంచి అవుతుంది. మీరు చెప్పింది కరెక్ట్ మేడం, కరెక్ట్ సార్. సో ఏంటంటే మనకు అది మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఏదైతే అప్డేట్ ఉందో ఆ అప్డేట్ నుంచి వెళ్ళి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత మనకు అవుతుంది సార్. సార్ అది నాది కెటేరా 2లో ఈ రోజు 10,000 దాటాను సార్. నేను అనుకున్న కంగ్రాచులేషన్ సార్. మరి అందరూ ఒకసారి క్లాప్స్ ఇవ్వండి సార్ కి. మరి 10,000 దాటడం అంటే మామూలు విషయం కాదు. పార్ట్నర్స్ చాలా చాలా గ్రేట్ సార్, గ్రేట్ సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. గ్రేట్ సార్. నంబర్ 1. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే మీరు సార్ మన ఇంట్లో అవుతుంది కదా, దీంట్లో చేసుకుని ఉంటారు మరి ఏది టోకెన్ ఫార్మింగ్ ఇందులో మన ఐఫోన్ లో చేసుకుని ఉంటారు. ఐఫోన్ లో చేశాను సార్. ఓకే, చేశారు కదా? అవునవును, చేశాను. సో మీకు ఇంకేదో అడగాలన్నారు, ఏదో రాలేదన్నారు. ఏది ఇన్కమ్ 0.25 వచ్చిందా రాలేదా? 0.5 సార్. అదే రాలేదా? వచ్చినాయి సార్. అంత ఓకే కదా మరి? ఓకే. అదే ఐఫోన్ లో అది అవుతున్నాయి 3 days అని చెప్పడానికి మీరు ఓకే. థ్యాంక్ యూ సార్. అవునవును, మామూలు ఫోన్లో కొంతమందికి అవ్వట్లేదు. అది కూడా అందరికి కాదు సార్. ఎందుకంటే మనము అందరికి చెప్పరాదు అట్లా అవ్వట్లేదు అని చెప్పేసి. ఎందుకంటే కొంతమందికి మాత్రం అవ్వట్లేదు, అందులో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే నా మొబైల్లో కూడా సామ్సంగ్ లో అవ్వట్లేదు. సో మనకి ఏంటంటే ఇక్కడ మనకు ఒకటి మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఐఫోన్ లో ఉన్నాం కనుక, రెండిట్లలో ఉన్నాం కనుక, సో మనకు ఇక్కడ చేసుకోవడానికి వీలుగా ఉంది, అవుతుంది, మనకు ఐఫోన్ లో అవుతుంది. సో కొంతమందికి ఏమో అప్డేట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అక్కడ అవ్వట్లేదు అంతే. సో అది కూడా అందరికి కాదు, కొంతమందికి మాత్రమే అవ్వట్లేదు. నో ప్రాబ్లం. ఆ వర్షన్ త్వరలోనే మళ్ళీ చేంజ్ అవుద్ది, మన వాళ్ళు అప్డేట్ లోకి తీసుకొస్తారు దాన్ని. సో ప్రాబ్లం ఏం లేదు సార్, అందరికి ఎవరు వరి అవ్వద్దు. ఓకే, మీరు మాట్లాడుతూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, స్క్రీన్ అవుతుందా సార్? ఇక్కడ స్క్రీన్ అవుతుందా? అవుతుంది సార్. అవుతుందా? ఓకే. సో ఇది 42 అయింది కనుక ఏదైనా టోకెన్ ఫామ్ అవుతుందని మీరు కూడా చెప్పారు కనుక నో ప్రాబ్లం. సో పార్ట్నర్స్ మరి చూసారు కదా, మరి ఎస్ సార్, వెల్కమ్. షేర్ సార్ వచ్చినట్లు. ఓకే, ఇద్దాం సార్ కూడా ఇద్దాం. ఇస్తాను నో ప్రాబ్లం. సో డియర్ పార్ట్నర్స్, మరి ప్లాన్ ప్రెజెంటేషన్ విన్నారు కదా. సో ఇక్కడ మనకి సార్ వచ్చారు. వెల్కమ్ సార్, మీరు ఇంట్రడ్యూస్ చేశారు. వెల్కమ్ సురేష్ సార్, వడపల్లి సురేష్ సార్, వెల్కమ్ సార్. నమస్తే అండి. ఎస్ సార్, వెల్కమ్. బాగున్నారు సార్? నమస్తే సార్. చాలా రోజులైంది. సార్ అదేం లేదు, నేను మీటింగ్ అటెండ్ చాలా రోజులు అవుతుంది. అయితే టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ కొంచెం మిస్ అవుతున్నా. అందుకోసమని కొంచెం తెలుసుకుందామని నేను హ్యాండ్ రైజ్ చేసిన సార్, అంతే, ఏం లేదు. ఓకే. మళ్ళీ కూడా ఏంటంటే బిఎన్బి చార్జెస్ నార్మల్ ఉన్నాయా, మళ్ళీ ఇప్పుడు ఏమైనా పెరిగినా తెలియదు, తప్పుగా అనుకోకండి. ఎందుకంటే నేను అటెండ్ కావట్లేదు 1 month నుండి. 3 రోజుల వరకు బాగానే ఉండే, కానీ 3 రోజుల నుంచి కింద నుంచి కొంచెం పెరిగింది సార్. ఇంతకుముందు మనము 50తో చేస్తే దగ్గర 0.20 సెంట్ మాత్రమే కట్ అవుతుండే. ఇప్పుడు వచ్చేసి $1.01 మీద 0.5 కట్ అవుతుంది. 50తో చేసినా 100తో చేసినా కూడా సేమ్ బిఎన్బి కట్ అవుతుంది. సేమ్ చార్జెస్. ఓకే, సేమ్ చార్జెస్. 50తో చేసిన సేమ్ చార్జెస్,
100తో నిన్న 100తో చేసిన 192తో చేసినా కూడా సేమ్ చార్జెస్ పడింది నిన్న. సో మరి కొంచెం అంతకంటే పే ఎక్కువ చేసి పే చేసి అర్థం కావట్లేదు నాకు అందుకోసమని కొంచెం. సో ఓకే, అది కూడా మనము దాని సంగతి రేపు మళ్ళీ ఒకసారి సార్ని ఇన్వైట్ చేస్తాను నేను. రేపు సెషన్ లో పూర్తిగా మరి ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి ఇది ఏమిటి సార్ అదేమిటి అనేది మళ్ళీ ఒకసారి చెప్పమంటాం. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా సార్లు చెప్పుకోవడం జరిగింది. సో మళ్ళీ కూడా నేనే రావట్లేదు సార్. నేను ఏమంటున్నాను, నేనే రావట్లేదు. నేను ఓకే సార్, రేపు మీరు అడిగారు స్క్రీన్ కదా. షేర్ చేస్తా, కొంచెం క్లియర్ చేయండి రేపు. పర్లేదు సార్, మీరు అడిగారు కదా, నో ప్రాబ్లం. మీరు రావట్లేదు అని చెప్పి నేను ముందే చెప్పాను, నో ప్రాబ్లం. సో మనం ఆల్రెడీ సార్ చెప్పుకున్నాం. మళ్ళీ కూడా రేపు కానీ లేదా ఎల్లుండి కానీ నేను మరి చెప్తాను, ఒకసారికి అడుగుతాను చెప్పమని. పూర్తిగా రేపు ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 20 minutes టైం తీసుకొని సో చెప్తారు. రేపు లేకపోతే 10 సార్ గంటలకి లేకపోతే ఎల్లుండి 10 గంటలకి. ఓకేనా? కంపల్సరీగా అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ओके सर, थैंक यू मेरे पार्टनर्स। तो यहाँ पे हम लोग को बहुत अच्छा लगता है ये मीटिंग में, क्योंकि हम भी अलग अलग మంచం पे जाता है. అంటే మేము కూడా, నేను కొద్దిగా హిందీలో మాట్లాడుతున్నాను ఇప్పుడు, మీకు మళ్ళీ దాన్ని అంతా తెలుగులో మాట్లాడతాను. तो यहाँ पे हम लोग पूरा अलग अलग मंचों पे जाता है, बहुत अच्छा लगता है. वहाँ पे भी हम लोग को जैसे मीटिंग में जाते हुए शेयरिंग के लिए पूछता है, वहाँ पे भी तो बहुत अच्छा लगता है. ये हमारा फैमिली, हम लोग एक पीवीसी मेटा फैमिली बन गया. क्योंकि कभी भी हम मीटिंग नहीं आए तो हम लोग को ऐसा लगेगा कि हम लोग को कुछ कोप मतलब आज का दिन कुछ हम लोग को पूरा काम नहीं किया ऐसा लगेगा, हमको नींद नहीं आएगा. क्योंकि एक मंचों पे नहीं गए तो नींद नहीं आएगा. और एक बात भी है, यहाँ पे हम लोग ट्रस्ट वॉलेट नहीं खोले तो भी हमको नींद नहीं आएगा. हमको 2 दिन में दिमाग खराब हो गया कि अगर मैंने ट्रस्ट वॉलेट अपडेट किए थे तो वहाँ पे मेरा ओपन नहीं हो रहा था. तो फिर अच्छा हो गया कि मेरे पास आईफोन भी है, एप्पल फोन है, इसके अंदर भी मेरा ट्रस्ट वॉलेट है. तो अभी ट्रस्ट आईफोन में 1 महीने से ओपन नहीं हो रहा था, बट अभी आईफोन में ओपन हो रहा है. तभी थोड़ा दिल को तसल्ली लगा. नहीं है तो 2 दिन मेरा दिमाग नहीं चला. ఇట్స్ ట్రూ. ఎందుకంటే నాకు ఇక్కడ 2 రోజుల నుంచి వెళ్ళి ఐఫోన్ మన సామ్సంగ్ లో ఓపెన్ అవ్వలేదు, బట్ మళ్ళా ఐఫోన్ లో నెల రోజులు ఓపెన్ అవ్వట్లేదు. బట్ ఏంటంటే అక్కడ క్లోజ్ అవుతూనే, ఒక నిమిషం, సో థ్యాంక్ యూ, సారీ కాల్ ఆగేదా. సో మనకి ఏంటంటే ఓపెన్ అవ్వకపోతే సో మనం ఏదో మిస్ అయినట్టు. ఎందుకంటే మనము ఇక్కడ ఏమైందంటే ప్రతిరోజు మన వ్యాలెట్లు ఓపెన్ చేసుకోవడము, మనకు ఒకటి కంటే ఎక్కువగా వ్యాలెట్ ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి సో ఎప్పుడో ఏదో ఒకటి 50 అవుతుంది, ఎప్పుడో ఒకటి మనం అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దానివల్ల మనకు కొంచెం అప్పుడప్పుడు మెంటల్ వచ్చే అవకాశం అంటే అలా మనము అడిక్ట్ అయిపోయాం అనమాట. ओके, एनीवे अच्छा हुआ अभी हम लोग को इसमें ओपन हुआ, तो देन हम लोग को उसमें भी ओपन हो जाएगा. सब लोग को कोई टेंशन लेने वाली जरूरत नहीं है. ओके, तो यहाँ पे मैंने एक, हम लोग को ज्यादा टाइम नहीं है यहाँ पे, तो टाइम तो हो गया ऑलरेडी, 2 मिनट है हमारे पास, नो प्रॉब्लम. एनीवे तो यहाँ पे एक हमारा शेर सिंह सर दिख रहा है, तो ठीक है, अगर शेर सिंह सर कंफर्टेबल नहीं तो 2 मिनट के लिए आइए, अगर आप कंफर्टेबल नहीं तो. शेर सिंह सर वेलकम सर, अगर आप कंफर्टेबल नहीं तो वेलकम सर. यस सर. वेलकम सर. ग्रेट लीडर, वेलकम सर. थैंक यू सर, थैंक यू, बहुत बहुत धन्यवाद. या इस मंच पर मुझे भी 2 शब्द बोलने का मौका मिला सर के माध्यम से. हमारे राजेश सर वाकई बहुत ही जानदार और शानदार इस मंच के फाउंडर भी हैं, और बहुत ही अच्छी नॉलेज है, और हमेशा नॉलेज देने के लिए ही हम इन मंचों पर आते हैं. सबसे पहले इस मंच को प्रणाम करता हूं, और मंच पर जितने भी हमारे दिग्गज लीडर बने हुए सभी को मेरा हाथ जोड़कर नमस्कार, और नारी शक्ति मार शक्ति सभी को प्रणाम. बाकी साथियों, अभी सर ने बोला कि जब तक हम ट्रस्ट वॉलेट नहीं खोलते हैं या इस मंचों पर नहीं आते हैं, तब तक हमको नींद भी नहीं आती है, और ऐसा लगता है खाली खाली दिन लगता है कि आज क्या छोड़ के आ गए, क्या भूल के आ गए. तो हमेशा सीखने का प्रयास करें. हम सीखने के लिए मंचों पे आते हैं, और सीखकर कुछ बड़ा करने के लिए सोच रखा है, ठान रखा है,
मन के हारे हार है, मन के जीते जीत। और जिसने ठान रखा है कुछ बड़ा सोचने, बड़ा करने का, वो 100% इस कॉन्सेप्ट में पीवीसी मेटा में, इस पीवीसी मेटा से पक्का बड़ा कर पाएगा। बशर्ते नजर खबर सबर बहुत जरूरी है, अपना नॉलेज डेवलप करते रहें और पेशेंस के साथ इस सिस्टम में कार्य करते रहें। अगर जिसने पेशेंस खो दिया वो इसमें बड़ा कार्य नहीं कर पाएगा। जिसने अपनी फार्मिंग बढ़ते क्रम को घटा लिया वो इसमें बड़ा नहीं कर पाएगा। टीम हो या ना हो कोई दिक्कत नहीं, परंतु फार्मिंग की कंपाउंडिंग बहुत जरूरी है। कम से कम जिसकी फार्मिंग 10,000 से प्लस है या 5,000 से प्लस है वो मोटा पैसा छाप सकता है पेशेंस के साथ। रेट बढ़े तब थोड़ा माल 25% निकाल सकता है, और रेट घटे तब अपना माल खरीद सकता है। और मैं तो क्या कहूँ सर, आप बहुत अच्छी नॉलेज देते हैं। और आज एक मंच था लर्न टीच एंड अर्न क्रिप्टो टीम बिहार, उस मंच पे भी आज जो टाइगर हैं महाराष्ट्र के, जो सुनील पाटिल, टॉप आईडी, अच्छा अचीवमेंट, अच्छी टीम, बहुत अच्छा वर्कआउट, उन्होंने बहुत अच्छी अच्छी बातें बताई। हमको बस पेशेंस रखना है और नॉलेज लेते रहना है। और इस पीवीसी मेटा बहुत ही कॉन्सेप्ट बहुत ही निराला और शानदार है। बस इसको समझने का प्रयास करते रहें और आगे बढ़ते रहें। इस मंच पर भाषा शैली मेरी थोड़ी सी हिंदी भाषा है, और इस मंच पर कुवैत की धरती से बने हुए तो भाषा थोड़ी ओडी पली मैडम भी समझती हैं हमारी भाषा, और हमारे राजा सर भी समझते हैं, और भी लीडर बने हुए हैं, मैं देख रहा हूँ। अब जो जो भाषा समझ सकते हैं वो, बस मैं उनसे यही अनुरोध करना चाहता हूँ कि जब मैं कर सकता हूँ, मेरे पास तो कोई टीम भी नहीं है साथियों। 29 मार्च 2022 में मेरी इस परलवाइन परिवार में एंट्री हुई थी। शेर सिंह नाम है मेरा, राजस्थान का रहने वाला हूँ और मथुरा यूपी में रहता हूँ। 6-7 साल हो गए, लगभग 2 साल इस कॉन्सेप्ट में हो गई, और 2 साल के अंदर अंदर मैंने अपने आप में अटूट विश्वास, पूरा श्रेय जाता है तो मंचों को, इन लीडरों को जाता है। इनका खुद का अनुभव जो मंचों पे इन्होंने शेयर किया है, हमको परोसने का प्रयास किया है, देने का प्रयास किया है, हमको अनुभव, खुद सच्चाई का बखान, और जो नॉलेज थी वो हमको जो मिली है उसी के माध्यम से हमारे अंदर अटूट विश्वास जागृत होकर, और हमने जोश और जुनून में इस सिस्टम को सीखते हुए समझते हुए आगे बढ़े आप लोगों के साथ। ये कम्युनिटी बहुत ही शानदार जानदार है। बाकी कोई कैसा भी मंच हो, किसी के डाउनलाइन या किसी का क्रॉस लाइन या किसी का अपलाइन, कहीं से भी हो, ये कम्युनिटी का प्रोग्राम है। हर लीडर हर समय हर उस कम्युनिटी वाले को समझाने का प्रयास कर सकता है और बताने का प्रयास करता है और सिखाने का प्रयास करता है। बाकी साथियों, हम इस कम्युनिटी के को फाउंडर हैं। जिसने सीड फंडिंग की है उस समय और फार्मिंग की है वो को फाउंडर है, और खुद का बिजनेस समझकर व्यापार समझकर इस कार्य को करें बहुत बेहतरीन ढंग से। अगर जिसके समझ में नहीं आया वो पूरी तरह से समझने का प्रयास करे, अपने अपलाइन से, अपने डाउनलाइन से, अपने लाइफलाइन से, और सीखकर इसमें जितना आगे बढ़ सके बढ़ता रहे। क्योंकि कुछ समय पहले बोला था कि अपनी सीड फंडिंग और खेती को बढ़ा सकते हैं, फार्मिंग खेती, तो जिन जिन लोगों ने बढ़ाई, जिन जिन लीडरों ने बढ़ाई वो काबिले तारीफ है। और अब तो कंडीशन लगा दी। कंडीशन इसलिए लगाई है क्योंकि बड़े बड़े लीडर 4-4, 5-5, 6-6, 10-10 लाख की फार्मिंग हो गई, और कल को मान लो रेट बढ़ गया और कंडीशन जो 25 बीबीसी मेटा विड्रॉल का कंडीशन, 100 पीबीसी मेटा विड्रॉल कंडीशन लगा दिया, बढ़ा दिया इसकी स्पीड विड्रॉल करने की, और उस समय किसी की नीयत बिगड़ गई मान लो, तो रेट डाउन ना हो जाए इसलिए कंडीशन लगा दी 50,000 यूएसडी से फार्मिंग अब नहीं हो सकती। और आप अपने डाउन में करो, टीम में करो, जिससे कि वर्कआउट होगा तो रेट भी बढ़ेगा, सीड फंडिंग भी होगी, फार्मिंग होगी, टीम भी बढ़ेगी। और फार्मिंग रेट इसलिए नहीं बढ़ रही क्योंकि हम फार्मिंग कर रहे हैं, और फार्मिंग कर रहे हैं तो हमारा फार्मिंग हो रही है हमारी पीवीसी मेटा से, और पीवीसी मेटा से फार्मिंग होती है तो वो सिस्टम के पास चले जाते हैं पीवीसी मेटा हमारे, और रेट का बढ़ना निश्चित है। सिस्टम ने अपने नोटिफिकेशन में बोल दिया कि 2 डिजिट तक जल्दी ही जाने वाला है, तो 2-4 महीने के लिए वेट करें और
हो सकता है अब भी जल्दी पुरस्कार मिलने वाला है, कोई अचीवमेंट मिलने वाला है कि आप इतनी बड़ी फार्मिंग होगी तो इतना बड़ा पुरस्कार भी मिलेगा। बहुत अच्छे अच्छे नोटिफिकेशन आएंगे आने वाले 4-6 दिन 10 दिन के अंदर अंदर। बस सिस्टम को देखते रहिए, समझते रहिए। मैं तो क्या कहूँ, मैं बस यही कहना चाहता हूँ अपने स्लोगन के माध्यम से कि समझ गया तो पैसा ही पैसा, और नहीं समझा तो पहले जैसा। साथियों, जो जितना देर करेगा उतना ही पछताएगा। मत पड़ो किसी के चक्कर में, और कोई नहीं है इस पीवीसी मेटा के टक्कर में। पीवीसी मेटा सबका बेटा, यही बेटा बाप बनकर राज करेगा। जिस प्रकार हमारी बिटकॉइन मदर कॉइन के नाम से जानी जाती है, उसी प्रकार हमारा पीवीसी मेटा फादर कॉइन के नाम से जाना जाएगा आने वाले कुछ समय में। होल्डिंग का समय चल रहा है, फिर होल्डिंग होगी 4 साल बाद। इन 4-5 साल के अंदर अंदर क्या होने वाला है वो हम और आप भली भांति समझ चुके हैं। बिटकॉइन की तरह ही हाल होगा। जो सीखेगा समझेगा वो आगे बढ़ेगा, जो बीच में इस मझधार को छोड़कर भाग जाएगा वो बड़ा कार्य नहीं कर पाएगा। तो जिसका नहीं लगेगा धन, उसका कहाँ लगेगा मन। जिसका धन लगा हुआ है वही मंचों पर आता है, वही सीखने का प्रयास करता है, वही एक अंगद के पैर की तरह टिका हुआ है, एक मजबूत स्तंभ की तरह बना हुआ है। और छोटी सोच और पैर की मोच जीवन में कभी आगे नहीं बढ़ने देती। हमेशा बड़ा सोचो। सोचने का साथियों कोई पैसा नहीं लगता है। अच्छा सोचो, बड़ा सोचो, और अपना जोश और जुनून और मन में जो इरादे अपने मजबूत होने चाहिए। अगर हम पीवीसी मेटा परवान परिवार में आए तो हमारे इरादे बहुत ही मजबूत होने चाहिए। और मैं यही कहूंगा साथियों कि काम करो ऐसा कि नाम हो जाए, और नाम करो ऐसा कि नाम से ही काम हो जाए। बहुत बहुत धन्यवाद सर, जो मुझे 2 शब्द बोलने के लिए मौका दिया। थैंक यू सो मच। जय पीवीसी मेटा, जय परवान। ग्रेट सर। ग्रेट सर, ग्रेट सर, ग्रेट सर। थैंक यू, गुड गुड। थैंक यू सर, थैंक यू वेरी मच। थैंक यू सर, थैंक यू। सो मेरे पार्टनर्स, यहाँ पे आप आए 2 मिनट, तो हम लोग के लिए कुछ हमारा मंचों पे आ रहे, हमारे लिए भी टाइम निकल के आपने बहुत कुछ बोले, बहुत कुछ समझाए। तो थैंक यू सर, आप यहाँ पे मंचों पे आने के लिए, और यहाँ पे आपका तरफ से थोड़ा शेयर करने के लिए भी बहुत बहुत सो थैंक यू सर, आभार व्यक्त करता हूँ। सो थैंक यू। तो यहाँ पे अभी मैं तेलुगु में बात कर रहा हूँ सर। सो थैंक यू। సో हमारा टीम को मैं तेलुगु में समझाता हूँ। तो मेरे పార్ట్నర్స్ మరి షేర్ సార్ వచ్చారు, చాలా చాలా మనకి మంచి విషయాలు షేర్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ గ్రేట్ థింగ్స్, గ్రేట్, చాలా చాలా విషయాలు చెప్పారు. సో తనకి ఎక్కువ టీం కూడా లేదు, అయినా కూడా మరి తను ఫార్మింగ్ మీద ఎంత ఫోకస్ చేశారంటే, ఇప్పుడు ఒకసారి 10,000 అయిపోయిందని చెప్పారు. మరి ఈ సార్కి వచ్చేసి మరి ఏబో 50,000 ఒక దాంట్లో అయిపోయింది, ఇంకా అంతకంటే ఎక్స్ట్రా కూడా అయిపోయింది. అయితే ఏంటంటే ఇప్పుడు మనకు మొన్నటి అప్డేషన్ లో 50,000 USDT కంటే ఎక్కువ మనం చేసుకోరాదు. వై ఎందుకు మరి? సో ఎందుకంటే ఈ రోజు అంటే 25 మెటాస్ ఉన్నది మనకు రిలీజింగ్, రేపు పొద్దున అది అన్లిమిటెడ్ కూడా మనకు వాళ్ళు విత్డ్రాల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మన సిస్టమ్ మజబూత్ అవుతుంది అనమాట. ఆ ఒక గట్టిగా పునాది అనేది గట్టి అవుతుంది అనమాట. గట్టి అయిన తర్వాత వీళ్ళు ఎక్కువ విత్డ్రాల్ ఇచ్చే అవకాశాలు ఉంటుంది. ఆ టైంలో హెవీ రేట్ ఉందనుకో, వీళ్ళు ఒకే ఐడికి హెవీ రేట్ చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే, సో మనిషికి డబ్బు ఎక్కువైన కొద్దీ మన యొక్క మైండ్ సెట్ అనేది మారిపోతుంది. అంటే అది మంచిగా మారిపోతే పర్వాలేదు, ఎంత పెరిగితే అంత ఒదిగాల్సి ఉండాలి అన్న ఒక ఆలోచన వస్తే పర్వాలేదు. బట్ ఇప్పటి జనరేషన్స్ లో ఏముంది అంటే, డబ్బు వస్తే దాని ఏమంటామంటే కొమ్ములు వస్తాయి, సింగ్ మనీ ఆగుతో సింగ్ పడతాయి, అదే లైక్ ఐసా బోల్తా హిందీ में. బట్ తెలుగులో ఏంటంటే మనకు కొమ్ములు వస్తాయి కొంతమందికి. అలా వస్తే దాన్ని రాంగ్ వేలో యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఎక్కడ సిస్టమ్ మనకి ఎలా చేయాలా, ఎలా తను కాపాడుకోవాలి, మళ్ళీ మనని కాపాడాలి. సో ఈ వీటి మీద ఫోకస్ చేస్తుంది అనేది కూడా మన షేర్సింగ్ ద్వారా మనకు విషయాలు తెలియజేశారు. తర్వాత వచ్చేసి టీం లేకున్నా కూడా మరి చాలా 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 ఎక్కువతో తను మరి తన ఇంట్లో ఐడీలు కూడా చాలా చేసుకున్నారు, చాలా ఎక్కువతో చేసుకున్నారు. లగ్భగ్ 70 లక్షల నుంచి వెళ్ళి 80 లక్షల వరకు తను ఇందులో చేసుకోవడం జరిగింది. ఓకే, సో డోంట్ వర్రీ, బీ హ్యాపీ, ఆ సార్ మాటలోనే ఉంది. సో మరి పార్ట్నర్స్, థ్యాంక్ యూ. సో మరి టైం కూడా అయింది ఈరోజు మరి అనుకోకుండానే. సో టైం ఈజ్ టైం. సో అందుకని చెప్పేసి మరి ఈరోజు ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చిన మేడంకి,
ఇప్పటిదాకా మాట్లాడిన మన ప్రతి ఒక్క లీడర్కి, తర్వాత పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైతే మీటింగ్ అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. రేపు మళ్ళీ 9:40కి అందరం కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. జై పీవీస్ మెటా, పీవీస్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీస్ Sir, great. जय पीवीसी मेटा. సో అందరు రియాక్ట్ అవ్వాలి. నిద్రపోతున్నారా? థ్యాంక్ యూ అని చెప్పండి. వెళ్ళి అందరూ జై పీవీస్ మెటా, పీవీస్ మెటా వెళ్ళినవాడు. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. घर घर पीवीसी मेटा. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఎవరైతే అడ్మిన్ పార్ట్ లో ఉన్నారో, మైక్ అన్మ్యూట్ ఉందో వాళ్ళందరూ మరి జై పీవీస్ మెటా చెప్పి లెఫ్ట్ అవ్వాలి కదా. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా. జై జై పీవీసీ మెటా. జై 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 పీవీసీ పీవీసీ మెటా. మెటా. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా. జై జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ పీవీసీ మెటా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ. అడ్వాన్స్ హ్యాపీ ఉగాది మా పీవీస్ మెటా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. అడ్వాన్స్ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. వికృత సంవత్సరానికి వెల్కమ్ అందరికి. అడ్వాన్స్డ్ హ్యాపీ ఉగాది. ఆల్రెడీ మనకు టైం అనేది ఇంకొక 50 నిమిషాల్లో మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం, మన తెలుగు సంవత్సరాది. సో ఎందుకంటే January 1st అనేది యాక్చువల్లీ అది ఇంగ్లీష్ కాలమాన ప్రకారము, బట్ మనం అందరము అక్కడ యాక్చువల్లీ మనకు రేపటి నుంచి వెళ్ళే మన కొత్త సంవత్సరము. అందరికీ విక్రోధి సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై పీవీస్ మెటా. థ్యాంక్ యూ.